సునీత విలియమ్స్ మరికొద్ది గంటల్లో భూమిపైకి చేరబోతున్నారు. సునీత విలియమ్స్ అండ్ వాళ్ళ టీం అంతా కూడా భూమిపైన చేరబోతున్నారు వార్త అందరినీ ఈ ఆసక్తి రేకెత్తుతున్న అంశం. అసలు 9 నెలల పాటు స్పేస్ లో ఎలా ఉన్నారు, ఎట్లా జీవనం గడిపారు, ఏ పరిశోధనలు చేశారు, భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుంది తదితర అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు రఘునందన్ గారు, ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వాహకులు, అలాగే స్పేస్ కి సంబంధించిన అంశాలకు సంబంధించినటువంటి నిపుణులు. రఘునందన్ గారు మనతో ఉన్నారు. రఘునందన్ గారు నమస్కారం అండి, చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్ అండి. యా, ఏంటండి ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఫైనల్ గా డేట్ అండ్ టైం అంటే వెన్యూ ఏమైనా ఫిక్స్ అయిందా? ఎప్పుడు వస్తున్నారంట ఈ సునీత విలియమ్స్ అండ్ కంపెనీ? సో ఇవాళ మన న్యూస్ 18 ప్రేక్షకులకి ఐ థింక్ దిస్ ఈస్ మోస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఇవ్వబోతున్నామో. ఇక్కడ మీరు మార్నింగ్ నుంచి కూడా యూఆర్ ట్రైంగ్ టు క్యాచ్ మీ. సో యాక్చువల్గా ఏంటంటేనండి, ఇప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి మొదలు పెడితే, పోయిన సంవత్సరం 2024లో జూన్ 6 నాడు ఈ యొక్క సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తో కలిసి బోయింగ్ కి సంబంధించిన స్టార్ లైన్ అనే ఒక వ్యోమనౌకను తీసుకుని దాన్ని టెస్ట్ చేయడానికి వారు అంతరిక్షంలో వెళ్ళడం జరిగింది. కేవలం ఒక 8 రోజులు లేదా 9 రోజులు అనుకున్న కార్యక్రమం ఏమైందంటే, అందులో కొన్ని సాంకేతిక కారణాలు రావడం వల్ల వారు వారి అదే స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి రాలేకపోయారు. అయితే తర్వాత నాసా ఏం చేసింది అంటే, మరి అందులో చాలా దాన్ని సరి చేయడానికి ట్రై చేసింది, కానీ మొత్తానికైతే దాన్ని ఖాళీగానే రిటర్న్ పంపించింది ఎర్త్‌కి. అంటే ఏదైతే ఏ వెహికల్ లో అయితే బుష్ మిల్కోర్ అండ్ సునీత విలియమ్స్ వెళ్ళారో అది ఖాళీగా వచ్చింది. మరి దాని తర్వాత మరి వీరు ఎలా తిరిగి వస్తారు అని ఒక మీమాంస ఉంది. అప్పుడు ఏం జరిగింది అంటే, మొత్తానికి నాసా డిసైడ్ చేసింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఆగస్ట్ లో వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు ఒక రెస్క్యూ మిషన్. అంటే ఇది కూడా మన ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్గా ఇప్పుడు వార్తల్లో ఏమొస్తుందంటే, మొన్నే ఒక మిషన్ వెళ్ళింది, అందులోనే తిరిగి వస్తారు, ఇప్పటిదాకా పట్టించుకోలేదు అనే మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆగస్ట్ లో అనౌన్స్మెంట్ అయ్యింది దట్ ఈ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన క్రూ 9 అనే ఒక వ్యోమనౌకని పంపించాలని. ఒరిజినల్ గా దాని వ్యోమగాములు వేరే ఉండే. అయితే అందులో ఏం చేస్తారంటే, కేవలం 2 వ్యోమగాములు, 2 వేకెంట్ సీట్స్ తో ఆ ఒక వ్యోమనౌకని పంపించారండి. ఎప్పుడు? పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో పంపించారు. సో సెప్టెంబర్ నుంచి ఈ మార్చ్ వరకు కూడా అది వెయిట్ చేస్తా ఉంది తిరిగి రావడానికి వ్యోమగాములు తీసుకొని. సో ఇప్పుడు అనుకున్న జరిగినట్లయితే మొత్తానికి ఇప్పుడు మన సునీత విలియమ్స్, బుష్ విల్మోర్ ఇంకా ఇద్దరు రేపు 19 తారీఖు నాడు, 2 రోజుల తర్వాత 19 తారీఖు నాడు వారు భూమికి తిరిగి వస్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎలా జరిగింది అంటే గనక, యాక్చువల్ గా మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఏమవుతుందంటే అండి, మీకు రొటేషన్ బేసిస్ మీద క్రూ మారుతా ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళని రిప్లేస్ చేసే, ఇప్పుడు అందులో వ్యోమగాములు ఒక 4 తిరిగి రావాలి రేపు వెనస్డే నాడు. అంటే అందులో సునీత విలియమ్స్ కూడా ఉన్నారు. సో ఒక 4 వ్యోమగాములు మొన్న క్రూ 10 అనే ఒక మిషన్ లో మొన్న 15వ తారీఖు నాడు బయలుదేరారు. 16వ తారీఖు నాడు, మార్చి 15 తారీఖు నాడు బయలుదేరి మార్చి 16 తారీఖు నాడు అక్కడ చేరుకున్నారు. ఓకే. సో అలా అది జరగడం వల్ల ఇప్పుడు ఏమైందంటే, ఇమీడియట్ గా ఇప్పుడు సునీత విలియమ్స్ వాళ్ళ ఎక్స్పెడిషన్ ఏదైతుందో ఇప్పటిదాకా ఎక్స్టెండెడ్ వన్, అది ఎండ్ అయిపోయింది. సో అనుకున్నట్టుగా జరిగినట్లయితే వారు మనకి అంటే మాకు ముందుగా ఉన్న సమాచారం ఏంటంటే, మొత్తం ఒక వివిధ దశల్లో వివిధ ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఈ యొక్క తిరిగి రావడం అనే ప్రస్థానం మనం చూసినట్లయితే. మొత్తానికి 17 మార్చ్ 17 ఒకసారి టైం అండ్ వెన్యూ చెప్పండి అండి. టైం అండ్ ఎందుకంటే కొంచెం క్యూరియస్, జనాలందరూ చూస్తూ ఉంటారు ఎప్పుడు టైం ఎప్పుడు వస్తుంది, ఏంటి, మనం లైవ్ ఎప్పుడు చూడొచ్చు అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి టైమ్ అండ్ డేట్ వెన్యూ చెప్పండి అండి. దెన్ విల్ డిస్కస్ అబౌట్ ద డిఫరెంట్ ఫేజెస్. ఎస్. సో ఒక మాటలో చెప్పాలి అంటే, అంటే ఇప్పుడు యాక్చువల్ గా చాలా దశలు ఉంటాయండి. అది కూడా ఇంటర్నేషనల్ స్పేస్ నుంచి తిరిగి రావాలి అంటే, ఈ క్రూ 9 ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ అక్కడ ఉందో, ఈ వ్యోమగాములు 4 కూడా అందులోకి ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వదిలి అందులోకి రావాలి. సో వాళ్ళు బయలుదేరే ముందు, 1 గంట ముందు ఒక ఫేర్వెల్ పార్టీ ఉంటుంది అక్కడ. సో ఫేర్వెల్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి అందులో కూర్చుంటారు. హ్యాచ్ క్లోజర్ అని ఉంటుంది. హ్యాచ్ క్లోజర్ తర్వాత అన్డాకింగ్ ఉంటుంది. అన్డాకింగ్ తర్వాత ఇలా అంచెలుగా ఉంటాయి. సో మొత్తానికి ఈ హ్యాచ్ క్లోజర్ అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, ఇది మనకు 17 మార్చ్ మనకి భారత కాలమాన ప్రకారంగా చూస్తే 1 సెకండ్ అండి. సో
అంటే యాక్చువల్‌గా ఈ పేపర్ కొద్దిగా కింద పడిపోయింది ఇందాక. ఇట్స్ ఓకే, ఇట్స్ డిస్‌ప్లేస్ ఓకే. అయిపోయి. సో, సో మొత్తానికి ఏంటంటేనండి, అంటే ఇప్పుడు బేసికల్‌గా ఏంటంటే హ్యాచ్ క్లోజ్ కావాలి. అండ్ వారు అక్కడి నుంచి బయలుదేరి రావాలి. సో, అది మనం చూసుకున్నట్లయితే 18 తారీఖు నాడు, అంటే రేపు మార్చి 18 తారీఖు నాడు భారత కాలమానం ప్రకారంగా చూస్తే 10 గంటల 15 నిమిషాలకి ఈ యొక్క ఈ సునీత విలియమ్స్‌తో కూడిన ముగ్గురు వ్యోమగాములున్న ఈ స్పేస్ క్రాఫ్ట్ మొత్తానికి ఇంటర్నేషనల్ స్టేషన్‌కి బై బై చెప్తూ ఎర్త్ వరకు తిరిగొస్తారు. సో, ఓకే. అది అన్డాకింగ్ అంటారది. సో, ఆ అన్డాకింగ్ మనకి యాక్చువల్‌గా అక్కడ మొదలైపోయి మొత్తం కన్ఫర్మేషన్, అంటే అన్డాకింగ్ అయిపోయింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి. ఎందుకంటే అది అంత ఫాస్ట్‌గా చేయడం ఉండదండి. దానికున్న థ్రస్టర్స్‌ని ఫైర్ చేసుకుంటూ మెల్లమెల్లగా వెనక్కి జరగాలి. జరుగుతూ చేయాలి. సో, మనకు మొత్తానికి ఈ కన్ఫర్మేషను ఒక 20 నిమిషాల తర్వాత, అంటే 10 గంటల 35 నిమిషాలకు ఫైనల్‌గా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సునీత విలియమ్స్‌కి సంబంధించిన విమాననౌక అన్డాక్ అయిందనేది మనకి సమాచారం వస్తుంది. ఓకే. దాని తర్వాత మనకి ఫేజింగ్ బర్న్స్, ఆర్బిటల్ అడ్జస్ట్‌మెంట్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో, ఇలా జరిగిన తర్వాత మనకి ఇంకా ముఖ్యమైన థింగ్ ఏంటంటే, మనకి డీఆర్బిట్ బర్న్ అని ఉంటుంది. అది రేపు మనం చూసుకున్నట్లయితే మనకు 2 గంటల, అంటే ఇది మనం డీఆర్బిట్ మనం చూసుకున్నట్లయితే, అంటే 18 తారీఖు నాడు మనకి ఇందాక మనం చెప్పుకున్నాము. 18 తారీఖు నాడు 10 గంటల 15 నిమిషాలకి అన్డాకింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. 10 గంటల 35 నిమిషాలకు ఫైనల్‌గా అన్డాక్ అయిపోతారు 15 నిమిషాలలో. దాని తర్వాత ఒక ఫేజింగ్ బర్న్స్ అని ఉంటాయి. ఫేజింగ్ బర్న్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓకే. ముఖ్యమైన థింగ్ ఏమిటంటేనంటే డీఆర్బిట్ బర్న్. ఈ డీఆర్బిట్ బర్న్ అనేది మనకు ఇది 19 తారీఖు నాడు, అంటే ఎల్లుండి 2 గంటల 41 నిమిషాలకు ఈ డీఆర్బిట్ బర్న్స్ అని ఉంటుంది. దాని తర్వాత అట్మాస్ఫియరిక్ ఎంట్రీ, ప్లాస్మా బ్లాక్‌ఔట్, డ్రోప్ పారాషూట్ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఫైనల్‌గా ఈ అయితే స్ప్లాష్ డౌన్ ఉంటుందో, అంటే ఎక్కడైతే వారు సముద్రంలో ఇది దిగుతుందో, బేసికల్‌గా చెప్పాలంటే ఈ యొక్క క్రూ 9 ఈ నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమి మీద కాకుండా సముద్రంలో పడుతుంది. ఎక్కడ పడుతుంది ఇది? ఇది ఫ్లోరిడా కోస్ట్ దగ్గర గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడుతుందండి. సో, మొత్తానికి చెప్పాల్సిందేంటంటే రేపు పొద్దున ఈ యొక్క ప్రయాణం, తిరుగు ప్రయాణం మొదలైతే ఎల్లుండి, అంటే మనకి 19 మార్చి 3 గంటల 28 నిమిషాలకు, ఓకే. 3 గంటల ఆహ్, 27 నిమిషాలకు మనకి వీరు ఫైనల్‌గా ఆహ్, భూమిని టచ్ అయ్యారని అనుకోవచ్చు. సో, మళ్ళొకసారి చెప్పండి. టైం మళ్ళొకసారి చెప్పండి. టైమింగ్స్ మళ్ళీ చెప్పాలంటే సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలి అంటే రేపు మనకు 10 గంటల 15 నిమిషాలకు అన్డాకింగ్ అవుతదండి. 10 ఓకే. గంటల 15 నిమిషాలకు రేపు హ్మ్. రేపు మార్నింగ్ అక్కడి నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ నుంచి ఇంక బై బై చెప్పుకుంటూ వాళ్ళు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత మీకేమవుతుంది అంటే, అంటే మనకు 10 గంటల 35 నిమిషాలకు సమాచారం వస్తుంది. మొత్తానికి ఫైనల్‌గా అన్డాక్ అయిపోయింది ఇంకా. గాట్ ఇట్ అండి. అక్కడి నుంచి ఇంకా మనం అఫీషియల్‌గా మనం చెప్పొచ్చు ఏంటంటే ప్రయాణం మొదలైందని అనుకోవాలి. దాని తర్వాత ముఖ్యమైన థింగ్ ఎప్పుడొస్తది అంటే మనకు ఇది మనకు అరౌండ్ 2 గంటల 41 నిమిషాలు. ఎప్పుడు? ఆ! బుధవారం నాడు. ఎల్లుండి. అంటే 1 డే. అంటే ఆల్‌మోస్ట్ 2 గంటలంటే ఇదొక 4 అవర్స్, 24, 28 అవర్స్. యెస్. సో, ఎల్లుండి తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు చాలా తెల్లవారుజామున. క్రూషియల్ థింగ్ ఉంటదనమాట. ఓకే. ఓకే. క్రూషియల్ టైమ్ ఉంటుంది. అప్పుడు డీఆర్బిట్ బర్న్ అవుతుంది. తర్వాత మన భూమి వాతావరణంలోకి వాళ్ళు వస్తారు. ఆ సమయంలో దగ్గర దగ్గర 1900 డిగ్రీ సెల్సియస్ ఉంటదండి. ఆ ఒక స్పేస్ క్రాఫ్ట్ యొక్క వేడి. ఓహ్! అంటే అది చొచ్చుకొని వస్తుంది గదా! భూమి వాతావరణం. భూమి వాతావరణం దాన్ని అడ్డుకుంటుంది. సో, గతంలో మనం చూసాము మనకి కల్పన చావ్లా గారు అలా తిరుగు ప్రయాణం వచ్చినప్పుడే హఠాత్ పరిణామాలు మారిపోయి అదంతా గూడా అయిపోయింది. సో, దానికి కారణం ఏంటంటే ఇన్ని డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్స్ ఉండడం. సో, దాని తర్వాత అట్మాస్ఫియరిక్, మీకు డీఆర్బిట్ బర్న్స్ తర్వాత అట్మాస్ఫియరిక్ ఎంట్రీ ఇవంతా మళ్ళీ మధ్యలో ఏమవుతుంది అంటే మీకు చాలా సేపటి వరకి మీకు ప్లాస్మా బ్లాకౌట్, అంటే మీరు మాట్లాడడానికి, కమ్యూనికేట్ చేయడానికి గూడా ఏమి ఉండదు. హ్మ్. సో, ఇలా మనం చూసుకున్నట్లయితే మొత్తానికి మీకు ఒక్కసారి భూమి వాతావరణంలోకి ఎంటర్ అవ్వడం అనేది వాళ్ళు 3 గంటల 10 నిమిషాలకు మొదలవుతుంది. అది మీకు ప్లాస్మా బ్లాకౌట్ ఇవన్నీ అయిపోయేదాకా మనం చూసుకున్నట్లయితే తిరిగి మొత్తం కిందకొచ్చే వరకి ఒక 17 నిమిషాలండి. అంటే 3 గంటల 27 నిమిషాలకు ఈ సముద్రంలో ఈ క్రూ మోడ్యూల్ పడుతుంది. అయితే అక్కడితోనే అయిపోదండి. ఓకే. దాని తర్వాత ఏం గావాలి? ఈ ఏదైతే క్రూ మోడ్యూల్ ఉందో దాన్ని ఇమ్మీడియేట్‌గా వెళ్లి అక్కడ ఏదైతే ఎక్స్‌ట్రాక్షన్ టీమ్ ఏదైతే ఉంటుందో వారు వెళ్లి దాన్ని రిసీవ్ చేసుకోవాలి. అంటే ముందు ఇమ్మీడియేట్‌గా వెళ్లి ఆ ఒక్క క్యాప్సూల్‌ని క్యాప్చర్ చేయాలి. హ్మ్. చేసుకున్న తర్వాత దానికి ఫ్లోటింగ్ డివైసెస్ కొన్ని పెడతారనమాట. అంటే ఈ ఈ హ్మ్. యొక్క హ్యూమనోక్ ఏదైతే ఉందో ఇది అంతరిక్ష ప్రయాణానికి గాని, సముద్ర ప్రయాణానికి గాదు. అంటే అది దానికి అది
తేలగలుగుతుంది. కాకపోతే ఈ యొక్క వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లోటింగ్ డివైసెస్ పెడతారు దానికి. పెడితే ఏమవుతుందంటే దానికి ఒక స్టెబిలిటీ వస్తుంది. అంటే మొత్తం టర్న్ ఓవర్ కాకుండా అలానే స్టేబుల్ గా ఉంటుంది. దాని తర్వాత అదే ఇలా రకరకాల ప్రక్రియలు ఉంటాయండి. సో మొత్తానికి ఆ, మన ప్రేక్షకులకి న్యూస్ 18 ప్రేక్షకులకి ఉన్న అంటే ఇదంతా కూడా సబ్జెక్ట్ టు వేరియస్ కండిషన్స్ అండి. భూమి మీద సముద్రంలో ఉన్న పరిస్థితులు కానివ్వండి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇవన్నీ ప్లాన్ చేస్తారు. ఈ టైమింగ్స్ అంతా కూడా మార్చవచ్చు. కానీ ఇప్పుడు నాసా అధికారికంగా ఇచ్చిన సమాచారంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద టేబుల్ ఉంది. సో ఇదంతా చెప్పాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్ లాగా మినిట్ టు మినిట్ షెడ్యూల్ మినిట్ టు మినిట్ ఆల్మోస్ట్ మీకు, ఎందుకంటే ఇందులో ఎన్ని కిలోమీటర్లకి ఏం జరుగుతుంది అనేది. సో ఒకసారి కొద్దిగా మనం కొన్ని అంటే ఎంటైర్ ఎపిసోడ్ లో ద క్యూరియస్ పాయింట్ ఏంటంటే ల్యాండ్ అవ్వడం, అంటే అరౌండ్ 3:15 గట్రా ల్యాండ్ అవుతుంది అన్నారు. అంటే మనం మొత్తం అక్కడికి వచ్చేస్తుంది. సునీత విలియమ్స్ అండ్ టీమ్ అంటే ఆ వ్యోమగామి నౌక నుంచి బయట కాలు అడుగు పెట్టేది ఎప్పుడు, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎక్కడ, వాళ్ళ వెన్యూ ఆఫ్ ల్యాండింగ్ ఎక్కడ, దీనికి సంబంధించి చెప్పండి. అవునండి, బయటికి అడుగు పెట్టేది ఎప్పుడు అంటే యాక్చువల్ గా ఒకసారి మనకి 3:27 AM ఆన్ 19th March రేపు పొద్దున బయలుదేరారు. ఎల్లుండి రేపు పొద్దున వారు మన భారత కాలం ప్రకారంగా మార్నింగ్ టైంలో బయలుదేరితే ఎల్లుండి తెల్లవారుజాములు వస్తున్నానని చెప్పుకున్నాం. సో అవన్నీ ప్రక్రియలు జరిగిన తర్వాత 3 గంటల 20 నిమిషాలకి స్ప్లాష్ ఆన్ అవుతుంది. స్ప్లాష్ ఆన్ అయిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ప్రిలిమినరీ కొన్ని మెడికల్ టెస్ట్స్ ఉంటాయి. అదే కాకుండా ఈ క్యాప్సూల్ ఏం చేస్తారంటే ఈ హ్యాచ్ ఇది ఉంది కదా, ఈ క్యాప్సూల్ హ్యాచ్ అందులో నుంచి వాళ్ళని రిట్రీవ్ చేయాలి. మళ్ళీ వాళ్ళని ఆ ల్యాండింగ్ అంటే ఎక్కడైతే దిగారో సముద్రంలో దిగిన ప్లేస్ ని బట్టి ఐదర్ బోట్ లో కానీ లేదా హెలికాప్టర్ లో కానీ ఈ వ్యోమగాములను తీసుకురావాలి. సో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీకు మనం ఒకవేళ టైం లైన్ చూస్తే చాలా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. మొదటి 1 hour లో ఏం చేయాలి, మొదటి 6 hours లో ఏం చేయాలి, 12 hours లో ఏం చేయాలి, 24 hours లో ఏం చేయాలి, అలా గంటల నుంచి మొదలుకొని నెలల వరకు వారికి కొన్ని అక్లమటైజేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా అంటే ఒకసారి సేఫ్ గా సముద్రంలో ల్యాండ్ అయ్యి వాళ్ళని క్యాప్చర్ చేయగలిగాము అంటే ఆపరేషన్ డన్ అనుకోవాలి ఒక రకంగా. అవునండి, అవును, ఆపరేషన్ డన్. ఆ తర్వాత మీరు అన్నట్టు సరే వాళ్ళు ఇన్ని రోజులు 9 నెలల పాటు స్పేస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంటుంది, హెల్త్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ రెస్పిరేషన్ సిస్టమ్ ఏంటి, వాళ్ళకు ఉండే బ్లడ్ ప్రెషర్ ఏంటి, ఇట్లా రకరకాలుగా జనరల్ గా మనకుండే జనరలైజ్డ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మానిటర్ చేస్తారు. ఓకే, వెరీ క్యూరియస్ థింగ్ అండి. నిజంగా స్పేస్ అంటేనే మామూలుగా ఒకసారి విశ్వం అంటేనే మనం రకరకాలుగా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అట్లా విశ్వం అంటేనే ఏదో అద్భుతం జరుగుతోంది అక్కడ అని చెప్పి. సో ఇంతమంది వెళ్ళారు, ఇన్ని నెలల పాటు అక్కడ గడిపారు, ఏం చేశారు అంటే మనం చూసి మనకు కనపడేది ఏంటంటే మామూలుగా జనరల్గా ప్రేక్షకులకు కనపడేది మనము వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చూసిన ఏంటంటే వాళ్ళు ఏదో ఎగురుకుంటూ వస్తున్నారు. ఇవాళ కూడా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి టీం వాళ్ళందరూ కూడా కలవడము, వాళ్ళందరూ ఒకరొకరు కౌగులించుకోవడం, అట్లాంటి విజువల్స్ అయితే మనకు కనపడుతున్నాయి. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు అక్కడ ఏం చేశారు అంటే ఏం చెప్తారు? యా అండి, వారు ఏం చేశారనే దానికన్నా ముందు మీరు అడిగినట్టుగా విశ్వం విశాలమైంది ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు ఎక్కడుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఈ వ్యోమగాములు ఎక్కడికి వెళ్తున్నారనే సమాచారమే చాలా మందికి మామూలు ప్రజానికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీరు చంద్రమండలంకి వెళ్ళిపోతున్నారు, చంద్రుడి దగ్గరికి వెళ్ళిస్తున్నారు అనే ఒక భావన ఉంటుందండి విద్యార్థుల్లో కూడా. సో బేసికల్ గా ఇది భూమి నుంచి 400 కిలోమీటర్ నుంచి 430 కిలోమీటర్ ఏరియాలో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుందండి. ఇది ఒక పెద్ద ఫుట్బాల్ ఫీల్డ్ సైజ్ అంతా ఉంటుంది అనమాట. ఎంతండి? జస్ట్ 400 ఏమండి, భూమి నుంచి 400 కిలోమీటర్లు అండి సుమారుగా. భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అండ్ ప్రతి 90 నిమిషాలకు ఒకసారి తిరిగి వస్తుంది, భూమిని చుడుతుంది అనమాట. సో అంటే అది ఎంత దగ్గరగా గంటకి 28,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఏది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఆ స్పీడ్ తో లో ఎర్త్ ఆర్బిట్ లో ఆ స్పీడ్ తో తిరుగుతూనే అది కక్షలో ఉంటుంది, లేకపోతే భూమి గురుత్వాకర్షణ దాన్ని లాగేస్తుంది అనమాట. గురుత్వాకర్షణ శక్తి లాగేస్తుంది, గ్రావిటీ ఫోర్స్ లాగేస్తుంది. సో ఆ వేగంని అది మెయింటైన్ చేయాలి. అంటే సెకండ్స్ లో చెప్పాలి అంటే సుమారుగా సెకండ్ కి 8 కిలోమీటర్ల వేగంతో ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ప్రయాణం చేస్తుంది. ఓకే, అంత వేగంగా ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుడుతూనే ఉంటుంది. మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కనుక ఉంటే ప్రతిరోజు మీరు 12 నుంచి 13 సూర్యోదయాలు, సూర్యాస్తమాలు చూస్తారు మీరు.
చూడండి మనకు ఒక్క రోజు పొద్దు నుంచి సాయంత్రం అవుతేనే మనకి ఎలాలో అనిపిస్తుంది. అందులోనూ వ్యోమగాములకు 13 సార్లు సూర్యోదయాలు అంటే సూర్యాస్తమాలు 28,500 కిలోమీటర్లు అంటే అసలు ఇమాజిన్ చేసుకోవడానికి సరిపోవట్లే. అసలు ఎట్లా 9 సరిపోవట్లేదు. నిమిషాల్లో భూమిని చుట్టేస్తుంది, 9 నిమిషాల్లో భూమిని చుట్టేస్తుంది 90 అంటే 90 నిమిషాలలో 9 90 నిమిషాలనే సెకండ్కి 8 కిలోమీటర్లు. ఓకే. సెకండ్కి 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్. గంటకి 28,500 కిలోమీటర్లు. ఓకే, అది దట్స్ వాట్ అనేది. అట్లా భూమి చుట్టూ తిరగాలి అంటే 9 నిమిషాలు పడుతుంది ఒక్కసారి తిరగడానికి. నిజంగా ఒక 24 గంటల్లో మీరు ఈ ఒక 24 గంటల్లో ఎన్ని 90 నిమిషాలు ఉన్నాయని మీరు లెక్క చేసుకుంటే మీకు 12, 13 వస్తాయండి. మనం కరెక్ట్ గా లెక్క చేస్తే 13 అంటే మనం అనుకోండి. జనరల్గా 13 సార్లు మనం మాట్లాడుకుంటాం ఆకాశంలో ఆకాశంలో ఏదో అద్భుతం ఉంది అని చెప్పి అనుకోవడం, అంటే మాటల్లో మాట్లాడుకోవడం తప్పితే ఇంత స్పీడ్ అసలు మనం ఇమాజిన్ చేసుకోగలమా? అసలు మామూలుగా ఏదో ట్రైన్లో ఈ మధ్య వందే భారత్ ట్రైన్లో పోతుంటేనే బ్రహ్మాండంగా పోతా ఉంది అనుకుంటున్న టైంలో 28,500 కిలోమీటర్స్ పర్ అవర్ నిజంగా ఇట్స్ అన్ఇమాజినబుల్. అసలు దాన్ని మనం అసలు అంటే దీన్ని బట్టి చూస్తే, అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం 9 నిమిషాల్లో భూమిని చుట్టూ తిరిగేస్తుంది అంటే ఒక గంటలో 90 నిమిషాలు. సెకండ్కి 8 కిలోమీటర్లు. సెకండ్కి 8 కిలోమీటర్లు, గంటకి 90 నిమిషాలు. ఓకే, సారీ, నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ప్రతి సెకండ్కి 8 కిలోమీటర్ పర్ సెకండ్ అండి స్పీడ్. ఓకే, గంటకి 28,500 కిలోమీటర్లు దాని వేగం. అంటే 9 నిమిషాల్లో ఒక రౌండ్ తిరుగుతుంది. సెకండ్కి 8 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. గాట్ ఇట్. ఓకే, ఆ స్పీడ్ తో. సో అయితే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ప్రతి 90 మినిట్స్ అండి, ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని ఒకసారి చుట్టూ తిరిగి రావడానికి 9 నిమిషాలు పడుతుంది మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకే. భూమి నుంచి ఎంత దూరంలో ఉంది? భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంది. అదే. ఓకే, సెకండ్కి 8 కిలోమీటర్ల వేగం దానిది సెకండ్లలో లెక్కేసుకుంటే. గంటకి లెక్క వేసుకుంటే 28,500 కిలోమీటర్లు. సో ఆ వేగంతో మీరు ఉంటేనే లోయర్ ఆర్బిట్ లో ఉన్న ఉపగ్రహాలు కానీ, లోయర్ ఆర్బిట్ అంటే మీకు 250 నుంచి 2,000 కిలోమీటర్ దాకా లోయర్ ఆర్బిట్ అంటారు అనమాట. సో ఆ ప్రాంతంలో ఉన్న ఉపగ్రహాలు కానీ, స్పేస్ స్టేషన్ కానీ ఏదైనా సరే సెకండ్కి 8 కిలోమీటర్ల వేగంతో తిరగాల్సిందే. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టి రావాల్సిందే. సో అట్లాంటి ఒక స్టేషన్ లో అంటే ఈ లెక్కన చూస్తే భూమి యొక్క చుట్టుకొలత మనం కెన్ ఇమాజిన్ అంటే దాని చుట్టుకొలత ఇప్పుడు ఒక సెంటర్ పాయింట్ దగ్గర ఉంటుంది కాబట్టి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనుకోండి. ఇక అది చుట్టుకొలత మనం విద్యార్థులకు వదిలేద్దాం. లెట్ దెం కమెంట్. సో మొత్తానికి అలా 13 సార్లు ఒక రోజులో తిరుగుతూ ఉన్న ఆ ఒక స్టేషన్ లో ఈ సునీత విలియమ్స్ ఈ టీం అంతా ఉన్నారు. ప్రస్తుతం నాకున్న సమాచారం ఏంటంటే 11 నుంచి 12 మంది అక్కడ ఉన్నారు. అంటే నిన్న ఈ 4 వ్యోమగాములు నలుగురు వెళ్ళిన తర్వాత ప్రస్తుతం అక్కడ ఉన్న సంఖ్య ఒక 11 నుంచి 12 మంది ఉన్నారండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో మొత్తానికి మరి ఈ ఇంత పెద్ద స్పేస్ స్టేషన్ ఎప్పుడు కట్టారు? ఎన్నో 2 దశాబ్దాలుగా అంచెలంచెలుగా కడతా ఉన్నారు అనమాట. పార్ట్స్ తీసుకెళ్లి అక్కడ పెట్టేసేసి దాన్ని ఇంత పెద్ద విశాలమైన ఎన్నో దేశాలు కలిసి తయారు చేసిన పరిస్థితి. సరే, ఇప్పుడు అందులో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందండి, ఇప్పుడు మనం మీ ప్రశ్నకి ఆన్సర్ ఇప్పుడు వస్తుంది. సో అందులో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం మానవుడు అంతరిక్ష ప్రయాణం చేయాలి. చేయాలన్నప్పుడు ఎట్లాంటి సమస్యలు వస్తాయి అనేది, అంటే ఒకవేళ సుదీర్ఘ కాలంలో గనక అంతరిక్ష పరిస్థితుల్లో ఉంటే మానవుడికి ఎట్లాంటి సమస్యలు వస్తాయి, మెంటల్ గా కానీ, ఫిజికల్ గా కానీ, ఇలా ఫిజియలాజికల్ కానీ ఎట్లాంటి సమస్యలు వస్తాయి అనే ఒక అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. సో అది అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన రోల్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్లే చేస్తుంది యాక్చువల్లీ. అదే కాకుండా అసలు ఒక స్టేషన్ మనం నిర్మించగలుగుతాం, అంతరిక్షంలో పెట్టగలుగుతాం అనేది ఒక సవాల్. అది కేవలం కొన్ని దేశాలకు మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు చైనాకు కూడా సొంత స్పేస్ స్టేషన్ ఉన్నది. భారత్ అంతరిక్ష స్టేషన్ అని చెప్పేసి 2035 కల్లా మనం కూడా ఒక సొంత స్టేషన్ కట్టుకోబోతున్నాం. దానికి కావాల్సిన మొదటి మాడ్యూల్, అంటే మొత్తం 5 మాడ్యూల్స్ తో కూడిన మన భారత అంతరిక్ష స్టేషన్ ఉంటది. సో
అలా 2028లో మొదలుపెట్టి 35 కల్లా మనం చేస్తాము. మన ఓన్ స్టేషన్ ఉంటది. దాన్ని అంతరిక్ష స్టేషన్ అంటారు. సో ఇలా ఓకే. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాలు కలిసి అవి కట్టిన పరిస్థితి అన్నమాట. అంటే సో ఒకటండి నాకు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు స్పేస్ స్టేషన్ అక్కడ కట్టుకున్నా అంటే ఇప్పుడు మనకు ఉండే ఒక ఇప్పుడు మనకు 28,500 కిలోమీటర్ల వేగంతో తిరిగేది మొత్తం ఎంటైర్ స్టేషన్ తిరుగుతుందా? లేకపోతే ఈ వ్యోమ నౌక ఒకటి ఉంటుంది దాంట్లో ఇప్పుడు మన రైల్వే స్టేషన్‌లో రైలు ఎళ్లి మళ్ళీ స్టేషన్‌కి వచ్చినట్టు అట్లా ఉంటుందా? వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్? యాక్చువల్‌గా మనకేమవుతుందంటే సరే ఇప్పుడు మన ప్రేక్షకులో మనం ఏం చెప్పాము? అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది. సునీత విలియమ్స్ అక్కడికెళ్ళింది. ఒకటి అందరు ఉంటుందా? వ్యోమగాములు స్టేషన్ ఉంటుందా? ఓకే. ఎవరు పోయినా ఆడికే పోయేసి అక్కడికే వెళ్ళొస్తారని మనం చెప్పాం. హ్మ్. సరే. సో ఇది తిరగడం ఎలా ఉంటుందంటే మొత్తం స్టేషన్ ఇక్కడ మనము మన విజువల్‌లో మనం చూడొచ్చు. హ్మ్. అంటే ఇది డాక్ అయి ఉన్న స్పేస్ క్రాఫ్ట్ అన్నమాట అండి. సో ప్రస్తుతం ఓకే. ఈ వ్యోమగాములు ఇందులోనే వస్తుంటారు, వెళ్తుంటారు. ఓకే. ఆహా! ఆ! ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇప్పుడు మన అవునండి. స్క్రీన్ మీద మనకు కనబడుతోంది. సో ఈ ఒక క్రూ మాడ్యూల్ అంటారు. ఈ ఆర్ స్పేస్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ అనొచ్చు. ఈజీగా అర్థం ఆ! కావడానికి. ఆహా! ఆ! సో ఆ! ఆ స్పేస్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌లో క్రూ మాడ్యూల్‌లో వ్యోమగాములు కూర్చొని అంతరిక్షంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది దానికి డాక్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి కనెక్ట్ అయినంక ఈ మాదిరిగా ఆ హ్యాచ్ ఓపెన్ చేసి ఆ ఒక స్పేస్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ నుంచి ఇలా స్పేస్ స్టేషన్ లోపలికి వ్యోమగాములొస్తారు. ఓహ్! అదే ఓకే. తిరిగొచ్చే సమయం ఆ! తిరిగొచ్చే అంటే ఇప్పుడు సమయంలో గూడా మనకు ఇట్లా ఫ్లై అవుతున్నట్టు కనపడేది ఏంటంటే దే ఆర్ ఇన్ ద స్పేస్ స్టేషన్. యెస్. ఇప్పుడు ఇక్కడంతా సునీత వీళ్ళంతా కూడా స్పేస్ స్టేషన్ ఉంది. అప్పుడే వచ్చిన వ్యోమగాములు ఇప్పుడు మెల్లమెల్లంగా ఆ స్పేస్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ నుంచి స్పేస్ స్టేషన్ లోపలికి అడుగు పెడుతున్నారు. ఓకే. సో, ఓకే. వీటికేంటంటే ఈ స్పేస్ స్టేషన్‌కి ఏమంటంటే డాకింగ్ పోర్ట్స్ ఉంటాయన్నమాట. సో, మీకిక్కడ నుంచి భూమి నుంచి వెళ్ళిన వెహికల్ వెళ్ళి అక్కడ దానికి డాక్ కావాలి. మళ్ళీ అన్‌డాక్ కావాలి. ఒకవేళ తిరిగి రావాలంటే అన్‌డాక్ కావాలి. సో, ఓకే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏందంటే ఇదిగోండి నిన్న ఐ థింక్ ఇది నిన్నటి ఇమేజ్ ఇది బహుశా. వీడియో మనం హుహు. చూస్తున్నాం. ఎలా హ్మ్. మొన్న 15 తారీఖు నాడు బయలుదేరారు ఎర్త్ నుంచి. ఫాల్కాన్ రాకెట్ హ్మ్. ఏం చేసింది అంటే అమెరికా నుంచి ఫాల్కాన్ 9 అది లాంచ్ అయ్యింది. లాంచ్ అయిన తర్వాత ఫస్ట్‌గా ఈ స్పేస్ ఈ వ్యోమగాములు కూర్చున్న ఈ వ్యోమనౌక ఏదైతే ఉందో దాన్ని హ్మ్. భూమి కక్షలో ప్రవేశపెట్టిందండి. ఒక్కసారి ఓకే. భూమి కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడి నుంచి అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్ళేదాకా ప్రయాణం చేసిన తర్వాత దానికెళ్ళి డాక్ అయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అదేమో 28,500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళిపోతోంది. ఆ! సో, ఇది భూమి నుంచి మనం పంపించాము. దీనికి సమానమైన వేగము, సమానమైన యాంగిల్ ఎన్నెన్నో యాస్పెక్ట్‌ని శాస్త్రవేత్తలు పరిగణలోకి తీసుకుంటేనే మీకు సాఫ్ట్‌గా మీరు అటాచ్ అవుతారు. ఓకే. ఓకే. సో, అది నిన్న సక్సెస్‌ఫుల్‌గా జరిగినదండి. సో, ఇప్పుడేంటంటే రేపు ఏం జరగాలి? ఇదే ఈ స్పేస్ స్టేషన్ నుంచి మన సునీత విలియమ్స్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మాదిరిగా వాళ్ళొచ్చి స్టేషన్‌లో వాళ్ళొచ్చి వ్యోమనౌకలో కూర్చోవాలి. స్పేస్ క్రాఫ్ట్‌లో కూర్చోవాలి. అదే స్పేస్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌లో నలుగురొచ్చి కూర్చున్న తర్వాత హ్యాచ్ క్లోజ్ చేస్తారు. హ్యాచ్ క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్‌గా మెల్లమెల్లగా అన్‌డాక్ కావాలి. ఆ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి విడిపోవాలి వాళ్ళు. వాళ్ళ ఓకే. వెహికల్. వాళ్ళు కూర్చున్న వెహికల్. కూర్చొని వెహికల్ తర్వాత అది కూడా చాలా వేగంతో ఉంటుంది. ఏది వీళ్ళు కూర్చున్న వెహికల్ కూడా వేగంతో ఉంటుంది. సో, మెల్లమెల్లంగా వీరు ప్రాపర్ యాంగిల్ చూసేసుకొని వారు భూమి కక్షలోకి భూమి వైపు తిరిగి రావాలి. భూమి అయితే అక్కడ కూడా ఏమిటి అంటే మీరు భూమి వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే చాలా విపరీతమైన రాపిడికి చాలా విపరీతమైన వేడి పుడుతుంది. హ్మ్. హ్మ్. సో, విపరీతమైన వేడి పుట్టినప్పటికీ ఈ యొక్క వెహికల్ ఎలా నిర్మాణించబడి ఉంటుందంటే ఎంత వేడినైనా తట్టుకోగలుగుతుంది. వేలాది డిగ్రీస్ ఒక టెంపరేచర్‌ని తట్టుకోగలుగుతుంది. లోపటున్న ఓకే. వాళ్ళకి పెద్దగా ఏమి మార్పు తెలీదు. హ్మ్. వారు నార్మల్‌గానే వాళ్ళకి టెంపరేచర్స్ ఉంటాయి. కాకపోతే నేనిందాక మీకు మనం ఈ డిస్కషన్‌లో బిగినింగ్‌లో చెప్పుకున్నట్టుగా మీకు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాహ్! మొట్టమొదటిగా అంటే ప్రస్తుతం ఆహ్, ఇది 420 కిలోమీటర్ దూరంలో ఉందండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో, ఓకే. 420 నుంచి 350 కిలోమీటర్స్‌కి రావాలి. 350 నుంచి 150 కిలోమీటర్స్‌కి రావాలి. 150 తర్వాత 150 నుంచి 120-60 కిలోమీటర్స్, 50-40 కిలోమీటర్స్, 5.5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, 0 కిలోమీటర్స్. ఇలా ఓకే. మీకు ఒక టేబుల్ ఉంది. ఈ రకంగా ఓకే. ఈ రకంగా ఆ! ఈ ఒక వెహికల్ అంటే మామూలుగా ఇక్కడ ఈ ఈ ఈ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ స్పీడ్‌లో రావాలి. అక్కడి నుంచి అక్కడ ఆ స్పీడ్‌లో యెస్. రావాలి అని చెప్పి. యాహ్! గాట్ ఇట్ అండి. యాహ్! యెస్. సో, వేగాన్ని చూసుకోవాలి. ఆహ్, వేగాన్ని చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి టెంపరేచర్స్‌ని చూసుకోవాలి. ఆ యాంగిల్‌ని చూసుకోవాలి. సో, ఇవంతా గూడా ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడు జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఒక ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మనందరికి గూడా. సో, హ్మ్. మొత్తానికి మన ప్రేక్షకులు ఒకవేళ
ఈ యొక్క లాంచ్ ని సరే ఇప్పుడు అంతా టైం మీద అయిపోతుంది అని అనుకుంటే కనుక మీరు సింపుల్ గా ఎల్లుండి వెనస్డే రోజున మార్నింగ్ మీరు ఒక 2:30కి లేచి ఒకవేళ చూస్తే 2:30 నుంచి 3:30 వరకు మనకు తెలుస్తుంది ఏం జరిగింది. ఓకేనండి. అంటే మీకు అక్కడ ఫైనల్ గా తన ఆర్బిట్స్ ని అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం వెళ్ళిపోదాం, ఇంకా మనం దిగుదాము అని ఇక్కడ ఒకసారి మిషన్ డిసైడ్ చేస్తే వాళ్ళు డిఆర్బిట్ బర్న్ చేస్తారు, తర్వాత అట్మాస్ఫియర్కి ఎంట్రీ చేస్తారు, తర్వాత ఇలా అంచెలంచెలుగా చేస్తారు. సో ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత అరౌండ్ 5.5 కిలోమీటర్స్ అంటే భూమి నుంచి ఒక 5.5 కిలోమీటర్ దూరంలో ఏమవుతుంది అంటే అండి, ఇప్పుడు యాక్చువల్ గా మనం ఏమైంది ఈ వెహికల్ యొక్క స్పీడ్ కూడా ఈ యొక్క హ్యూమన్ యొక్క స్పీడ్ కూడా ఇది డిఆర్బిట్ బర్న్ చేసే ముందు డిఆర్బిట్ బర్న్ చేసే ముందు 27,000 కిలోమీటర్ గంట స్పీడ్ తో తిరుగుతుంది. దాన్ని శాస్త్రవేత్తలు ఏం చేయాలి అంటే 24,000 కిలోమీటర్లు తీసుకురావాలి. ఓకే. ఓకే. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతుంటారో ఎంటర్ అయినప్పుడు అది గంటకి 24,000 కిలోమీటర్ల వేగం ఉంటుంది. అక్కడ నుంచి 7,500 కిలోమీటర్లు 24,000 కిలోమీటర్ గంట స్పీడ్ నుంచి అంటే భూమి 7,000 వాతావరణంలోకి వచ్చినప్పుడు వేగం కూడా తగ్గుతుంది. 7,500 కిలోమీటర్లు ఉంటుంది. అమ్మా సడన్ గా మీకు టెంపరేచర్స్ అంతా కూడా వెహికల్ యొక్క టెంపరేచర్ మనం చూసుకుంటే 1900 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఒక అగ్నిగోళం లాగా ఉంటుందండి. ఓకేనండి. సో అది అది ఎక్కడ ఇప్పుడు ఈ 24,000 కిలోమీటర్ గంట స్పీడ్ నుంచి 7,000 ఎక్కడ అంటే భూమి నుంచి 120 అప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే భూమి నుంచి 120 కిలోమీటర్ నుంచి 60 కిలోమీటర్ల ప్రాంతంలో ఈ ప్రయాణం ఉంటుందండి. ఓకే. సో ఇలా తర్వాత మీకు మధ్యలో ఇందులో ఏమొస్తుంది అంటే ఒక 55 కిలోమీటర్స్ 40 కిలోమీటర్ వరకు నో కమ్యూనికేషన్ అనమాట. వెహికల్ చుట్టూ అదంతా ఒక ప్లాస్మా క్యాప్సూల్ ని ఆవరించడం వల్ల మీరు ఏమీ కమ్యూనికేట్ చేయలేరు, ఏమీ మెసేజ్ రాదు. సో అది ఒక 55 నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పటికి ఇంకా డిగ్రీస్ టెంపరేచర్ అలానే ఉంది. ఫైనల్ గా ఎప్పుడైతే 5.5 కిలోమీటర్స్ వస్తారో అప్పుడు టెంపరేచర్స్ సుమారుగా అంటే ఈ యొక్క వెహికల్ ఒక టెంపరేచర్ చెప్తున్నామండి. ఓకే. సో ఈ వ్యోమనౌక ఒక టెంపరేచర్ మనము 500 డిగ్రీస్ చేరుకుంటుంది. ఆ సమయంలో శాస్త్రవేత్తలు ఏం చేస్తారు అంటే అప్పటికి ఈ యొక్క వెహికల్ ఒక వేగము గంటకి 500 కిలోమీటర్ వేగంతో అంటే భూమి నుంచి 5.5 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పటికీ కూడా అప్పటికి ఇది దూసుకొస్తా ఉంది. సో సైంటిస్టులు ఏం చేయాలి, దాని వేగం తగ్గించాలి. సో అక్కడ ఏం చేస్తారంటే మీకు డ్రాప్ పారాషూట్ అని ఉంటాయి అన్నమాట. డ్రాప్ పారాషూట్స్ అని ఉంటాయి, అవి ఓపెన్ అవుతాయి. అది ఓపెన్ అయిన వెంటనే ఏమవుతుందంటే ఈ యొక్క వేగం కాస్త 500 నుంచి 200 కిలోమీటర్ పర్ అవర్ కి దిగి వస్తుంది. ఫైనల్ గా ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మీరు అరౌండ్ 2 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు మెయిన్ పారాషూట్ డిప్లాయ్ అవుతుంది. దాని తర్వాత మెయిన్ పారాషూట్ డిప్లాయ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మీరు అంటే 3:21 AM కి మెయిన్ పారాషూట్ డిప్లాయ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా 3:27 కి వాళ్ళు సముద్రంలో ఆ ఒక పడుతుంది అనమాట. సో ఇదంతా కూడా చాలా చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. ఇదంతా మనకు అంటే ఎప్పటి నుంచో ఎన్నోసార్లు జరుగుతా ఉంది. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే రేపనాడు మన భారతదేశం కూడా సొంతంగా మన సొంత గడ్డ మీద నుంచి సొంత వెహికల్ ద్వారా వ్యోమగాములు అంతరిక్షం పంపించాలనుకుంటున్నారు, గగనయాన్ని. సో అది ఎవరి మీద కూడా ఆధారపడకుండా మనం సొంతంగా చేద్దాం అనుకుంటున్నాం. సో మన వ్యోమగాములు కూడా ఇప్పటిదాకా మనం మానవ రహిత ప్రోగ్రామ్ చేసాం. మొట్టమొదటిసారి ఇంకో 2 సంవత్సరాల్లో మనం ఇది చేయబోతా ఉన్నాం. సో ఇదంతా ప్రాసెస్ మన వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సింది. అయితే దానికి కావాల్సిన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు సునీతా విలియమ్స్ అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో అంటే అక్కడికి వెళ్తే అట్లా లివబుల్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, వాటిని చూడడం కోసం వెళ్ళారా లేదంటే ఏదైనా పరిశోధన కోసం, ఇట్లా ఏదో ఒక మిలియన్ క్వశ్చన్స్ అన్నమాట, చాలా క్వశ్చన్స్ వస్తా ఉంటాయి. అసలు వీళ్ళు ఇది ఎందుకు చాలా వెళ్ళారు? మంచి ప్రశ్న వేశారు. అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వల్ల మనకి ఏమైనా లాభం జరిగిందా, అంతరిక్ష ప్రయాణాల వల్ల మనకి ఏం లాభం జరిగిందా అంటే చాలా డీటెయిల్ గా చెప్పుకోవచ్చు అండి. అంటే ఒకవేళ ఉపగ్రహాల గురించి మనకు తెలుసు, ఈ రోజు మనం ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాము అంటే ఉపగ్రహాల వల్లనే. పెద్ద పెద్ద తుఫాన్లు వస్తుంటే ఒకప్పుడు లక్షలాది మంది వేలాది మంది చనిపోయేవాళ్ళు, ఇప్పుడు ఒకరిద్దరే చనిపోతా ఉన్నారు. దాని కారణం ఇప్పుడున్న టెక్నాలజీ. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది అంటే ఒకటంటే ఏంటంటే ఫ్యూచర్ లో మానవుడు ఈ సుదూర అంతరిక్ష ప్రయాణం చేయాలన్నా, చంద్రమండలంకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే అంగారగ్రహానికి వెళ్ళాలనుకుంటే దానికి ఎంతో ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. అదే కాకుండా అంతరిక్షంలో పరిస్థితి ఏమిటంటేనండి మన శరీరం మానవ శరీరం యాక్చువల్ గా భూమి గురుత్వాకర్షణలో గ్రావిటీలో ఉండడానికి నిర్మించబడి ఉందన్నమాట. అంటే దీన్ని ఇప్పుడు మనం నిలబడితే ఒకటేమో గ్రావిటీ మనలో అవుతుంది, మీద నుంచి అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది. సో దానికి అనుగుణంగా మన శరీర నిర్మాణం ఉన్నది. మరి ఇట్లాంటి
ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక హ్యూమన్ బీయింగ్ ని భారరహిత పరిస్థితుల్లో, అంతరిక్ష పరిస్థితుల్లో ఒకవేళ ఉంచితే ఎట్లాంటి మార్పులు వస్తాయి? అంటే ఇందులో వెళ్తున్న వ్యోమగామి, ప్రతి ఒక్క వ్యోమగామి కూడా ఒక ఎక్స్పెరిమెంట్ కోసమే అని మనం అనుకోవచ్చు. ఆ అంతే. మనిషిలో శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి? మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద జ్వరం వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? పారాసెటమాల్ తీసేసుకుంటారు. మరి అంతరిక్షంలో వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మీరు భూమి మీద మీరు పళ్ళు తోముకోవాలి అంటే ఏదో వాడేస్తారు, మీరు తోమేస్తారు. సరే, అవును. ఇదంతా ఒక విషయం. మరి సుదూర అవును. అంతరిక్ష ప్రయాణం చేయాలి అంటే మరి భోజనం, నీరు కావాలి కదా! మరి నీరుని ఎలా తయారు చేసుకోవాలి? మరి ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి ఏమిటంటేనండి, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ నుంచి రేషన్ వెళ్తది. ఒక ఒక కార్గో స్పేస్ క్రాఫ్ట్ వెళ్తది. ఒక అందులో ట్యాంకర్ వ్యోమగాములు ట్యాంకర్ వెళ్తుంది. కావాల్సిన మ ఏమండి? ఒక ట్యాంకర్ వెళ్తుంది అనమాట. ఆ! అది వితౌట్ హ్యూమన్ బీయింగ్స్ పోతది. ఆటోమేటిక్‌గా వెళ్లి అక్కడ డాక్ అయితది. సో, ప్రతి 3 నెలలకు, 6 నెలలకు ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, వాళ్ళకి కావాల్సిన గాలి, నీరు, బట్టలు, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి, అండ్ అది కాకుండా కొత్త హార్డ్‌వేర్ ఏమైనా ఉంటే అన్నీ వాళ్ళు రెగ్యులర్‌గా పంపిస్తుంటారు. సో, అండ్ వాళ్ళు తినే ఫుడ్ కూడా ఎట్లా ఉంటుందంటే మనకి యాక్చువల్‌గా మనం ఉన్నట్టుగా ఫుడ్ ఉండదు. అది యాక్చువల్‌గా ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ ఉందనుకుందాం. సో, దాన్ని ఏం చేస్తారంటే ముందు దాన్ని జ్యూస్‌గా చేసేసి మొత్తం ఒక మిక్సర్‌లో జ్యూస్ లాగా చేసేసేసి దాన్ని ఫ్రీజ్ చేస్తారండి. ఫ్రీజ్ చేసి దాన్ని ప్యాక్ చేసి పంపిస్తారు. వాళ్ళేం చేయాలంటే అక్కడ ఆ ప్యాకెట్‌ని ఓపెన్ చేసి దాన్ని అన్‌ఫ్రీజ్ చేసుకోవాలి. వేడి చేసేసుకొని తినవచ్చునన్నమాట. సో, ఇది అంటే ఇప్పుడు ప్రతిదీ అక్కడ అక్కడ మనిషి అక్కడ ఎలా తినాలి, గ్రావిటీ. ఎలా ఉండాలి, యాహ్! చెప్పండి. మళ్ళీ అదే కాకుండా మనిషి మన హ్యూమన్ వేస్ట్ టాయిలెట్. ఇప్పుడు యాక్చువల్‌గా భారతదేశ పరిస్థితులు ఏమవుతుంది అంటేనండి, ఒక చిన్న ఒక వాటర్ బబుల్ ఇట్లా మీరు నీళ్ళు వదిలేసినా కూడా అది మొత్తం తిరుగుతా ఉంటది. సో, మరి మీరు అవును. వాష్‌రూమ్ పోవాలంటే అక్కడ పరిస్థితులు, అక్కడ మీకు ఒక వ్యవస్థ ఉండాలి. సో, ఇవన్నీ విషయాలు శాస్త్రవేత్తలు నేర్చుకున్నారు. అదే కాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు మన స్క్రీన్‌లో సునీత విలియమ్స్ రన్నింగ్ చేస్తా ఉన్నారు. అవును. ఇట్లా వెయిట్స్‌ని పట్టుకొని. ఇది అవును. ఎందుకు చేయాలి అంటే నాకున్న సమాచారం ప్రకారంగా వారు ఒక 24 గంటల్లో ఎన్నో గంటల పాటు ఈ వెయిట్ ఎక్సర్‌సైజ్ అన్ని చేయాలి. లేకపోతే వారి బొక్కలన్నీ కూడా, బోన్స్ అన్ని కూడా డీజనరేట్ అయిపోయి ఇదంతా అయ్యే పరిస్థితి ఉంటుంది. సో, హ్మ్. ఇట్లాంటి ఎక్స్‌పెరిమెంట్స్. సో, మొత్తానికి ఇలా ఇట్లాంటి అవసరాల కోసము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని సుదూరాంతరిక్షం కోసము, సుదూరాంతరిక్ష ప్రయాణాల కోసం అనుకున్నారు. మరి సుదూరాంతరిక్ష ప్రయాణాలు చేసేటప్పుడు మనకి ఇంకా కొన్ని సమస్యలొస్తాయి. భోజనం ఎలా? సరే, ఇప్పటికైతే 3 నెలల నుంచి పంపించుకుంటున్నారు. మీరు మార్స్‌కి వెళ్తే 6 నెలలు వెళ్ళడానికే సరిపోతుంది. అవును. మళ్ళీ మీరు ఎప్పుడు తిరిగొస్తారని గ్యారంటీ ఉండదు. ఎందుకంటే అది ఈ అంగారక ప్రతి 2 సంవత్సరాలకు మాత్రమే భూమి దగ్గరకి వస్తుంది. ఓకే. సో, ఆల్‌మోస్ట్ మీరు ఒక 2 ఇయర్స్ వెయిట్ చేసి మళ్ళా మీరు తిరిగి రాగలుగుతారు. మరి ఆ పరిస్థితుల్లో మరి ఏం తినాలి? సో, ఇట్లాంటి ఎన్నో విషయాల మీద పరిశోధన గత ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి. అయితే దీనివల్ల మానవాళికి ఏమైనా ఉపయోగం జరిగిందా అని అనుకుంటే, ఇప్పుడు మన హ్మ్. ఇంట్లో ఉన్న వాష్ బేసిన్‌ని మీరొకసారి చూడండి. మనం వాష్ ఓకే. బేసిన్ వాడతా ఉన్నాం. ఆ వాష్ బేసిన్‌కి ఇన్‌స్పిరేషను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పొచ్చు. ఇది ఎందుకంటే అక్కడ ఏముంది? మీరేదైనా ఉంచితే అది స్టిక్ కాకుండా వెళ్ళిపోవాలి. ఎక్కువ అవును. నీరు ఖర్చు చేయకూడదు. ఓకే. ఇప్పుడు ప్రతి ఇంట్లో మీరు ఏ పేదవాడి ఇంటికి పోయినా కూడా మీరిప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే విట్రిఫైడ్ టైల్స్ ఉన్నాయి. అవును. సో, బేసికల్‌గా విట్రిఫైడ్ టైల్స్ అంతరిక్ష అవసరాల కోసం కనుగొన్నారు. సో, ఓకే. అదే కాకుండా స్పేస్ మెడిసిన్‌లో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అసలు దీనివల్ల ఏమన్నా అసలు వందలాది పేటెంట్స్ ఫైల్ అయ్యి ఉన్నాయండి. ఎంత రిసర్చ్ చేశారు అంటే, అక్కడ అంతరిక్ష పరిశోధనలో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో పరిశోధనల వల్ల భూమి మీద చాలా యాస్పెక్ట్స్‌లో, చాలా అంశాలలో మనకు ఉపయోగపడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు అంతరిక్షంలో వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్లారు. మీరు పళ్ళు తోముకోవాలనుకున్నారు. యూ హ్మ్. వాంట్ టు బ్రష్ యువర్ టీత్. సో, ఒక మనిషి 1 లీటర్ నీరైనా కావాలి కదా! సో, ఈ ఇంటర్నేషనల్ స్పేస్‌కి మీరు వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. 1 లీటర్ నా అంచనా ప్రకారంగా ఒక 5,00,000 నుంచి 25,00,000 దాకా ఖర్చవుతుందండి. 1 లీటర్ నీటిని మీరు పైకి తీసుకెళ్ళాలి అంటే. ఓహ్! ఓకే. 1 లీటర్ గాని, 1 కిలో గాని తీసుకెళ్ళడానికి అంత అంత అవసరం ఉంటుంది. మరి మీరు పళ్ళు తోముకోవడానికి మీరు నీరు వృధా చేయగలుగుతారా? చేయలేరు. అయితే వాళ్ళేం చేశారంటే ఇంజెస్టిబుల్ టూత్ పేస్ట్, అంటే మీరు బ్రష్ చేస్తారు, మింగేస్తారన్నమాట. యూ డోంట్ ఓకే. రిక్వైర్ థిస్ థింగ్. అయితే ఇది బేసికల్‌గా కనుక్కున్నది అంతరిక్ష అవసరాల కోసమని. అయితే అమెరికాలో హాస్పిటల్స్‌లో మీరు వెళ్తే కొంతమంది పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు ఊంచలేరన్నమాట. దే కెనాట్ స్పీక్. సో, ఈ ఇంజెస్టిబుల్ టూత్ పేస్ట్‌ని అక్కడ పేషెంట్స్‌కి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ పేషెంట్‌కి పళ్ళు ఓహ్! తోమేసి వాడు నీళ్ళు మింగేస్తాడన్నమాట. సో, ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. సో, సో, అసలు అట్లా అంటే వందలాది డాన్ టు డస్క్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా ఉండాలి? ఎట్లా ఉంటే ఏ రకంగా స్పేస్‌లో ఎట్లా ఉండేందుకు అవకాశం ఉంటుంది?
ఇవన్నీ కూడా ఈ వ్యోమగాములందరూ పరిశోధన పరిశోధన ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. ఎక్స్పెరిమెంటల్ దానికోసం అండి. ఇట్స్ అంతే. ఇట్స్ వెరీ బిగ్ ఎక్స్పెరిమెంటల్ లాబొరేటరీ అనుకోవచ్చు అండి. ఆహా, ఇట్స్ ఓకే. ఇంటర్నేషనల్ స్పేస్ లాబొరేటరీ అసలు నిజం చెప్పాలంటే. స్టేషన్ అంటున్నాము. అయితే ఇట్లా గమనించాల్సిన విషయం ఏంటంటే, సరే అమెరికా అయితే అమెరికా, రష్యా వీళ్ళందరూ కలిసి దాన్ని కట్టారు మొదలుపెట్టినప్పుడు. ఇప్పుడు యాక్చువల్‌గా యుక్రెయిన్ వార్ తర్వాత రష్యా దీంట్లో నుంచి విడిపోవాలనుకుంటుంది. యాక్చువల్‌గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనే ప్రోగ్రామ్ నుంచి ఇంకా 2 సంవత్సరాల్లో విడిపోవాలనుకుంటున్నారు. అదే కాకుండా ఈ యొక్క స్పేస్ స్టేషన్ కూడా దాని రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది. 2030, 32 కల్లా ఇవన్నిటిని కూడా భూమి వాతావరణంలో తీసుకొచ్చి మండించాలి. మండించి దీన్ని ధ్వంసం చేయాలనేది ఎంత ఉంటుందండి అంటే దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. స్పేస్ స్టేషన్ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది? ఇప్పుడు సపోజ్ రేపొద్దున మనం వెళ్ళాం అనుకున్నాం, అంటే దానికోసమే కదా, అంటే మామూలు సాధారణ ప్రజలు కూడా, సాధారణ మానవులు కూడా స్పేస్కి వెళ్ళేందుకు అవసరమైనటువంటి ప్రయోగాలు చేస్తారు. సపోజ్ రేపు మనం అక్కడికి, అంటే స్పేస్ స్టేషన్ ఎంత వ్యాసము, వ్యాసార్థము, దాని వైశాల్యము, మనం ఇక్కడ వెళ్ళి అక్కడికి ఫ్రీగా తిరిగే అవకాశం ఉంటుందా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటండి? అవునండి. అది చాలా ప్రెజరైజ్డ్ గా ఉంటుందండి అది. అందులో మీకు గాలి కూడా మీరు ఇక్కడ నుంచే తీసుకెళ్తారు కాబట్టి మీకు ఓపెన్ గానే యాక్సెస్ ఉంటుంది. మీరేమీ ఇట్లా మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు స్పేస్ స్టేషన్. అయితే ఇది స్టార్టింగ్ లో చేసినప్పుడు చాలా చిన్నగా ఉండేది. మెల్లమెల్లగా దీనికి మాడ్యూల్స్ మనము అటాచ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇదేంటంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద ఫుట్బాల్ ఫీల్డ్ అంత సైజ్ లో ఉంది. ఓకే. అండ్ మీరు ఒక మాడ్యూల్ తీసుకుంటేనే మీకు ఆల్మోస్ట్ అంటే ఈజీగా 10 నుంచి 12 ఫీట్లు హైట్ మీకు ఉంటుంది. అంటే లోపలికి వెళ్తే. ఎందుకంటే నేను అట్లాంటి ఒక మాడ్యూల్ని నేను ఇంటర్నేషనల్ మన అమెరికాలో ఒక సైన్స్ మ్యూజియంలో వారు పెట్టారు. అంటే ఎలా ఉంటుంది అని చూపించడానికి. సో ఆల్మోస్ట్ మీకు 10 ఫీట్ మీకు లోపట ఉన్నది. అండ్ ఆల్మోస్ట్ మీకు ఒక ఇల్లు ఎంత పెద్దగా అయితే ఉంటుందో మన ఇంట్లో మనం చూస్తాం కదా, అంత పెద్దగా అది అందులో ఉంటుంది. అందులో అన్ని నిండుగా మొత్తం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఎటు చూసినా మీకు ప్రతి ఒక్క స్పేస్ ని కూడా వారు ఇన్స్ట్రుమెంట్ ఏదో ఒక దానికోసం ఉపయోగించిన పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి మాడ్యూల్స్ ని వాళ్ళు ఎన్నో అమర్చి ఒక ఫుట్బాల్ ఫీల్డ్ సైజ్ లో చేశారు. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితి ఒకటి ఏమిటంటే మీకు తేలుతూ ఉంటారు మీరు. దట్స్ వాట్. ఎందుకంటే అంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేకపోవడమా, లేదంటే దానికి అగెనెస్ట్ గా ఇది మీరు అన్నట్టు 28,500 కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది దాంట్లో ఉండదు, అంతే కదండి? ఎస్, అంటే మనకు మైక్రో గ్రావిటీ ఉంది. అంటే మీకు కొద్దిగైనా సరే మీకు ఒక ఆర్టిఫిషియల్ గా కృత్రిమమైన గ్రావిటీ మైక్రో గ్రావిటీ క్రియేట్ చేసుకుంటున్నాం అనుకోవచ్చు మనం. అంటే ఈ వేగంతో మనం తిరుగుతున్నాం కాబట్టి. సో అయితే అది కూడా లేకపోతే ఇంకా కష్టం. మీరు మొత్తం అంతే కదండి మామూలుగా. అంటే గ్రావిటీ, జీరో గ్రావిటీ కష్టం కదా మీరు అన్నట్టు. అసలు జీరో గ్రావిటీ అయితే మొత్తం జీరోగానే ఉండడానికి అవకాశం ఉండదు. అది అందులో మీరు చూడండి, కొద్దిగా నడుస్తున్నారు, వాళ్ళు నిలబడుతున్నారు, కదులుతున్నారు, ఈవెన్ సునీతా విలియమ్స్ ఆ థ్రెడ్ మిల్ మీద వాక్ డాన్స్ చేస్తున్నారు. సో అట్లా మీకు కాకపోతే భారరహిత పరిస్థితి ఉంటుంది. ఎంత మైక్రో గ్రావిటీ ఉన్నప్పటికీ కూడా అంతా మీకు తేలుతున్నట్టుగానే ఉంటుంది. మోరోవర్ అంటే వీళ్ళు వెళ్ళింది ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో పోయినారు. అంటే అక్కడ హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, సస్టైనబిలిటీ ఎట్లా ఉంటుంది, ఉండొచ్చా, గాలి ఏంటి, వాతావరణం ఏంటి, రకరకాలుగా చూస్తూ ఉన్నారు. మనం అనుకునే హెల్త్ కండిషన్స్ మనకు వచ్చేది ప్రయారిటీ వైజ్ గా వచ్చేది హెల్త్ కండిషన్. ఇప్పుడు దాదాపు 9 నెలల కాలం అక్కడ ఉన్నారు కాబట్టి అంటే మేజర్ హెల్త్ కి సంబంధించి నేను అప్పుడప్పుడు ఏదో చూసినప్పుడు నేను గమనించింది అంటే సునీతా విలియమ్స్ కి జ్వరం వచ్చింది అట్లాంటివి ఏదో ఒక ట్రెండ్ చూసినట్టు. అంటే మీరు క్లోజ్ గా మానిటర్ చేశారు కాబట్టి ఏమైనా నిజంగా హెల్త్ కండిషన్స్ ఏమైనా ఏమైనా వాళ్ళ హెల్త్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అవునండి. ఇప్పుడు గతంలో చాలా మంది వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళారు. వారు కూడా కాలక్రమంలో వారి యొక్క ఏజ్ ఇది అయిన తర్వాత మనం చూస్తే చాలా సమస్యలు వచ్చాయి. అంటే వెళ్ళిన వెంటనే వారికి ఇప్పుడు ఒకవేళ మంచిగా ఉన్న వారు వృద్ధాప్యంలో పోతున్నప్పుడు ఇంకా కొన్ని కొత్త సమస్యలు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ థింగ్ ఏంటంటే అండి ఈ బోన్స్ అండి. ఈ బోన్స్ ఒకటి ఉంటుంది. అదే కాకుండా కళ్ళు కానీ మనం ఫింగర్స్ కానీ, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే మీరు ఒకవేళ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నారనుకోండి, స్విమ్మింగ్ పూల్ లో గంట సేపు మీరు స్విమ్మింగ్ చేస్తూ వస్తున్నారు, బయటకు వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అంతా కూడా మీకు డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ భారరహిత పరిస్థితి. రెండోది ఏంటంటే ఇప్పుడు సునీతా విలియమ్స్ గారి ఏజ్ ఎంత అని మీరు చూస్తే 59 ఇయర్స్ అండి ఆమె ఏజ్. సో ఒక 59 ఇయర్స్ ఒక లెజెండ్, అంత ఏజ్ లో ఉన్న వ్యక్తి అంతకాలంలో ఉన్నప్పుడు ఏమవుతుందనేది. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే ఇది ఏదైనా సరే
ఒకవేళ రేపటి నాడు ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని కూడా సుదూరాంతరిక్ష ప్రయాణానికి మనం పంపిస్తే ఆ మనిషిలో ఎట్లాంటి మార్పులు ఉంటాయి, వారి శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి, ఆ సమస్యలకు మనం ఎట్లా సమాధానం కనుక్కోవాలనేది ఈ 9 నెలల పాటు భూమి మీద ఉన్న శాస్త్రవేత్తలు చేస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. సో ఇది ఒక రకమైన బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అయింది. సునీత విలియమ్స్ గారు సైన్స్ పరిశోధనకు చాలా ముందడుగు వేయడానికి ఆమె యొక్క ప్రయాణం సహకరించిందని చెప్పుకోవచ్చు. ఇంకా మాట్లాడితే ఈ కాలంలో కూడా చాలా పేటెంట్స్ ఫైల్ అయ్యాయి. ఒకవేళ మన ఆ లిస్ట్ మనం చూడాలి. దాంట్లో జరిగిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో జరిగిన రీసెర్చెస్ లో రేపు మానవాడి కళ ఏమిటి సుదూరాంతరిక్షంలో వెళ్ళాలి. సో ఆ దిశ వైపు కావాల్సిన ఎన్నో టెక్నాలజీస్ ని కూడా ఈ 9 నెలల్లో కానీ నిరంతరం అక్కడ పరిశోధన జరుగుతూ ఉంటాయి, పేటెంట్స్ ఫైల్ అవుతూనే ఉంటాయి. సో సో డెఫినెట్ గా ఇప్పుడు ఏదో మీరు రకంగా మీరు చెప్పే దాని ప్రకారం చూస్తా ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు బాగా సేఫ్ గా తిరిగి వస్తున్నారు, స్పేస్ గా తిరిగి వస్తారు, చాలా సేఫ్ గా తిరిగి వస్తారు. అంటే ఇది ఒక రకంగా రానున్న రోజుల్లో ఈ స్పేస్ ప్రయాణం అంటే అంతరిక్ష యానం అనేటువంటిది సులభతరం చేయాలి. అంటే ఇంతకుముందు మనం ఏదో ఫ్లైట్ ఎక్కాలంటే కష్టపడే వల్ల ఇప్పుడు రేపు పొద్దున కొద్ది రోజులు ఉంటుందేమో, తర్వాత ఇట్ ఈస్ లైక్ మనకు మామూలు ఇప్పుడు ఫ్లైట్ ఎట్లా ఎక్కుతా ఉన్నారో రేపు పొద్దున వ్యోమగామి నౌకలు ఎట్లా ఎక్కేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ నియర్ ఫ్యూచర్ అది ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. సో ఇటువంటి లేదు. సిచ్యువేషన్ లో డెఫినెట్ గా దెర్ విల్ బి మనం 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 భూమి మీద ఎట్లయితే పెట్టుకున్నామో అండ్ నా భూభాగం మీద నీ భూభాగం మీద అంటే అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ కూడా వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు రేపు పొద్దున. అవును, యాక్చువల్ గా చెప్పాలంటే రీసెంట్ గా ఒక మూవీ వచ్చిందండి, కల్కి అనే మూవీ వచ్చింది. మీరు చూస్తే పేదవాళ్ళందరూ కూడా కింద ఉంటారు, రిచ్ పీపుల్ ఎలైట్ పీపుల్ మాత్రము ఆ ఒక అంతరిక్ష కేంద్రం టైప్ లో ఉన్న కాంప్లెక్స్ లో ఉంటారు. ఓకే. సో యాక్చువల్ గా ఈ ఈ రకంగా హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మనకి లాగ్రేంజ్ పాయింట్స్ అని ఉంటాయండి, L1, L2, L3, L4, L5 అని ఉంటాయి. సో L5 చాలా అనువైన ప్రాంతం అని చెప్పేసి ఉంది. అంటే అది చెప్పే కంటే కూడా మీకు ముందు చెప్పాల్సింది ఏంటంటే ఎస్, మనం ఒక్కసారి మనము ఆ, కొంతమంది శాస్త్రవేత్తలు గుర్తు చేసుకోవాలి. లైక్ అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ పేరు గుర్తు రావట్లేదు. భూమి యాక్చువల్ గా మనిషికి ఒక ఊయల లాంటిది. ఒక చిన్న పిల్లవాడు పుడితే ఎట్లయితే ఊయల ఉంటుందో అది ఒక ఊయల లాంటిది. సో ఏ రకంగా అయితే మనము జీవితకాలం మొత్తం కూడా ఊయలలో ఉండము, భూమి మీద కూడా ఎక్కువ రోజులు ఉండలేము, ఉండకూడదు. మనం ఖచ్చితంగా కొత్త కొత్త గ్రహాలను వెతుక్కోవాలి, అక్కడికి వెళ్ళాలి అనేది ఆయన చెప్తున్నమాట. అదే కాకుండా స్టీఫెన్ హాకింగ్స్ గారు మనం చూస్తే ఆయన బతుకున్నప్పుడు ఏం చేశాడండి, 2 టైమ్ లైన్స్ ఇచ్చాడు. ఒకటేమో 200 సంవత్సరాల ఒక డెడ్ లైన్ ఇచ్చాడు ఆయన. ఇంకో డెడ్ లైన్ ఏమో 200 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు ఒక డెడ్ లైన్ ఇచ్చాడు. ఆ డెడ్ లైన్ కనుక మనం చూసుకుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా 200 సంవత్సరాల్లో ఈ భూమి నివసించక యోగ్యంగా ఉండదు. అంతరించిపోయే అవకాశం కూడా ఉంటది. అన్ని రిసోర్సెస్ అన్ని అయిపోతున్నాయి, ఒకరినొకరు కొట్టుకు వస్తా ఉన్నారు. ఇప్పుడు రిసోర్సెస్ కోసమే కదండి కొట్లాడు, చెమర కోసం, దానికోసం దీనికోసం కొట్లాడుకుంటా ఉన్నారు, గాలి కాలుష్యం చేస్తున్నారు అన్ని. రఘునందన్ గారు ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే అక్కడ మనం స్పేస్ స్టేషన్ పెట్టుకున్నాము, మీరు అన్నట్టు అదర్ దెన్ భూమి ఇంకేదైనా నివాస యోగ్యమైన గ్రహం ఏదైనా ఉందా ఆ దిశగా అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది అది దాన్ని రీసెర్చ్ చేయలేదు, అది అంతే కదండి. చేస్తుందండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సునీత విలియం ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈజీ డూయింగ్ అంటే ఇట్లాంటి అంటే నివాస యోగ్యమైన గ్రహాలు ఏమైనా ఉన్నాయా అనే దిశగా కూడా చేస్తా ఉందండి. అంటే ఒకటి నివాస యోగ్యంగా ఉన్న గ్రహాలను వెతుకోవడం అనేది ఒక పరిశోధన వేరే జరుగుతుంది, భూమి నుంచి జరుగుతుంది, అంతరిక్షం చేస్తా ఉంది. అలాంటి నివాస యోగ్యమైన గ్రహం ఏదైనా దొరికితే అక్కడ వెళ్ళి ఎలా మనగలుగుతాడు మనిషి అనేది పరిశోధన చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా మానవాళి భూమి మీద ఉండడానికి ఆస్కారం తక్కువ అండి. మనం ఖచ్చితంగా అంతరిక్ష స్పేస్ వేరర్స్ గా మారాల్సిందే. అయితే ఇక్కడ వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే అంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక చిన్న వైరస్ వచ్చేసి మనందరినీ కదిలిచ్చేసింది అండ్ అతివృష్టి అనావృష్టి వస్తా ఉంది, చాలా భయంకరమైన పరిస్థితులుగా మారిపోతున్నాయి. అంటే మనం మనుషులు నివాస యోగ్యంగా ఉండేందుకు ఇంకా ఆల్టర్నేట్ చూసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ అయితే చాలా పిచ్చిగా అతను ఏంటంటే అంగారక గ్రహము నివాస యోగ్యంగా మనం మార్చుకోవచ్చు, అక్కడ వెళ్ళి ఉండొచ్చు అనేది ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బహుశా నెక్స్ట్ 5 years లో చాలా చరిత్రాత్మకమైన థింగ్స్ చేస్తాడు. ఎందుకంటే మీరు చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్ వెనకాలే ఉండి వాళ్ళ ఆఫీస్ లో తిరుగుతూ వాళ్ళ ఆఫీస్ లో ఉంటూ ఏవేవో చేస్తా. మామూలుగా మనం చూస్తూ ఉంటాం ఇండియన్స్ చాలా మంది నాకు ఇది బాగాలేదు, ఈ
ఈ కంట్రీ బాగాలేదని చెప్పి వేరే దేశాలకు వలసపోతున్న సందర్భాలు సినిమా స్టార్లు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు వెళ్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. రేపు పొద్దున ఇట్లాగే అంటారేమో, నాకు భూమి నచ్చట్లేదు, నేను అంగారగ్రహానికి పోతా, ఎస్. బుధగ్రహానికి పోతా అని చెప్పి అంటారేమో. అంటే అదెంత అట్లాంటి దూరం చాయిస్ లేదు. అయితే రానున్న జనరేషన్ లో ఆ చాయిస్ కూడా లేదండి. అంటే ఇప్పుడు డైనోసార్స్ కి ఏమైంది, ఒక పెద్ద గ్రహశకలం వచ్చి తాకితే అది ఇక్కడే చనిపోయింది. అయితే మానవాళి దగ్గర వాటి దగ్గర సైన్స్ లేదు, మనిషి దగ్గర సైన్స్ ఉంది. అయితే మానవుడు కూడా ఏంటంటే మీరు చూస్తే మనకు సోషల్ టీచర్ మనకు చెప్పేవారు స్కూల్లో, ఏది స్టోన్ ఏజ్ స్టోన్ ఏజ్ స్టోన్ ఏజ్, ఐరన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ అని, రాతి యుగము, ఇట్లాంటి యుగాల గురించి చెప్పేవారు. సో మానవుడు రాజయుగము, మొట్టమొదటిసారి మధ్యయుగము, ఆధునిక యుగం, అవునండి. మనం పరిణామ సో క్రమాలు మానవుడు చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే రాయిని ఆయుధంగా మార్చే దాన్ని యూజ్ చేయడం నేర్చుకున్నాడో ఎగ్జాక్ట్లీ, దాంతో ఒక ఎగ్జాక్ట్లీ. మార్పు వచ్చింది. తర్వాత ఐరన్ ఏజ్ వచ్చింది, తర్వాత బ్రాంజ్ ఏజ్ వచ్చింది, ఇప్పుడు వచ్చిన ఏజ్ అంటే స్పేస్ ఏజ్. మీరు ఒక్కసారి ఆలోచించండి, మన శాటిలైట్స్ అన్ని మనం ఆఫ్ చేస్తే మన పరిస్థితి ఏంటి? అవును, శాటిలైట్స్ లేకుండా మనం అసలు మన జీవితం ఆల్రెడీ మనం స్పేస్ ఏజ్ లో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ, అయితే ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇందులో నెక్స్ట్ మజిలీ ఏంటంటే మానవుడు అంతరిక్షంలోకి వెళ్ళాలి. అయితే ఇక్కడ మేము 2018లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది విద్యార్థుల్ని ఒక నాసా కాంపిటీషన్ పంపించడం జరిగింది, అంటే ట్రైన్ చేయడం జరిగింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ఉన్నారు 2018. వారి సహకారంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక 11 మంది అమ్మాయిలు, ఓకే. అదేవిధంగా తెలంగాణలో ఒక 6 మంది విద్యార్థులు మేము అక్కడికి వెళ్ళాము. అయితే ఈ విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్ ఏమిటి అంటే, ఒక 5,000 మందిని అంతరిక్షంలో వారికి ఒక నివాసం ఎలా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఏమవుతుందంటే అండి, మీరు అంగార గ్రహంకి ఏ గ్రహం వెళ్ళినా కూడా దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది. అయితే ఒకవేళ మీరు ఇలాంటి స్టేషన్ ఇప్పుడు ఏంటంటే 11 మంది ఉండగలుగుతున్నారు, ఒక 5,000 మంది ఉండేలాగా మీరు చేయగలిగితే ఎలా ఉంటుంది అని, అది మా ఒక ప్రాజెక్ట్. అయితే మీకు ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే అండి, దెర్ ఇస్ ఇనఫ్ స్పేస్ ఇన్ స్పేస్. అంతరిక్షంలో చాలా స్పేస్ ఉంది. భూమి మీద కేవలం 1/3 ల్యాండ్ ఉంది, 2/3 అంతే వాటర్. కదా. ఇప్పుడు మనము భూమి కంటే ఎన్నో రెట్లు గ్రహాలు పెద్దవి, గ్రహాల కంటే సరిగా పెద్దవి ఎన్నో మీ రెట్లు మీ వాయిస్ నక్షత్రాలు రావట్లేదు. పెద్దవి. భూమి సో కంటే ఎన్నో. చెప్పండి. భూమి మీద కేవలం 1/3 ల్యాండ్ ఉంది, 2/3 వాటర్ ఉంది. వాటర్ అదే ఉంది, కాకుండా అవును. ఇక్కడ రిసోర్సెస్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఇక్కడ మీరు తీసుకున్న ఆయాన్ కానివ్వండి, ఇవన్నీ కానీ ఖనిజాలన్నీ చాలా తక్కువ ఉన్నాయి. మీరు అంతరిక్షంలోకి వెళ్తే ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉందండి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో మీకు ప్లాటినియంతో ఉన్న గ్రహశకలం కూడా ఉంది. ఓకే, అదే కాకుండా మరి అంతరిక్షంలో పోతే ఏం దాగి బతుకుతారు, ఏం తాగుతారు సార్ వాటర్ ఎట్లా అంటే, మీకు తోకచుక్కలు ఉన్నాయి. కామెట్స్ లో చాలా నీటి ఎక్కువ ఉంటుంది అనమాట. సో నా విద్యార్థులు ఏం చేశారు అంటే, ఇలా అంతరిక్షంలో కృత్రిమమైన స్టేషన్ లాగా మా ఒక ప్రోగ్రామ్ మొదలవుతుంది ఒక 5,000 మందితో. సో వారు ఆ స్టేషన్ ని నిర్మించుకొని వారు బతికి, అంటే అందులోనే వ్యవసాయం కూడా చేసుకుంటారు, అక్కడ ల్యాండ్ క్రియేట్ చేసుకుంటారు దాని లోపటిని. ఒక మనిషి ఎంత తింటాడు ఒక రోజున, ఒక ఫ్యామిలీ ఎంత తింటుంది, వాడికి ఇట్లాంటి ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేసి మేము ఆ రిపోర్ట్ ని మేము సబ్మిట్ చేయడం జరిగిందండి. సో యాజ్ ఆఫ్ అయితే నౌ, చెప్పండి. దీని ఒక ఉద్దేశం ఏమిటి అంటే, మేము ఏం చెప్పదలుచుకున్నానంటే మన ఛానల్ ద్వారా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి మనం అన్లిమిటెడ్ యాక్సెస్, అన్లిమిటెడ్ రిసోర్సెస్ ని మనం ఇవ్వగలుగుతాం, యాక్సెస్ ఇవ్వగలుగుతాం. అంటే వారికి కావాల్సిన స్పేస్ ని ఇవ్వగలుగుతాం, కావాల్సిన అన్ని కూడా పూర్తి చేయగలుగుతాం. ప్రస్తుతం ఉన్న మన భూమి ఉన్న వ్యవస్థ చూసినట్లయితే ఒకడిని ఒకడు కొట్టుకు తావడమే పరమావధిగా ఉన్నది. సో ఖచ్చితంగా అంతరిక్షంలో వెరీ వెళితే నియర్ ఫ్యూచర్ లో మీరు అన్నట్టు వెరీ నియర్ ఫ్యూచర్, పెద్ద ఎక్కువ రోజులు కూడా పట్టకపోవచ్చు. అంటే నివాసాలని వేరే గ్రహాల మీద ఏర్పరచుకోవడం కొంచెం టైం పట్టినప్పటికీ కూడా నేను అనుకోవడం మీ స్పేస్ దానికన్నా ముందు అంతరిక్ష యానం అనేటువంటి చాలా సింప్లిఫై అవుతుండొచ్చు. ఎందుకంటే స్పేస్ అంటే ఒకటండి, మనం యాక్చువల్ గా ఇప్పుడున్న ప్లాన్ ఏంటంటే విశ్వవ్యాప్తంగా వేరే గ్రహం మీద వెళ్ళి దాన్ని నివాసయోగ్యంగా మార్చుకోవడం కాదు, అంతరిక్షంలోనే కాలనీలను నిర్మించుకోవాలనేది ప్రస్తుతం ఉన్న మెథడాలజీ. భూమి మీద తేలియాడే ఎట్లా అంటే అట్లా శూన్యంలో తేలియాడే ఒక రకమైన వీటిని ఏర్పాటు చేసుకోవాలి. కరెక్ట్ పాయింట్. అయితే మీకు చెప్పాను చూడండి ఇందాక L1, L2, L3, L4, L5 అని. అయితే ఇప్పుడు మీకు ఈ భూమి సూర్యుడి ఒక భాగంలో మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 28,800 కిలోమీటర్ల వేగంతో ఆ స్పేస్ సెంటర్ తిరుగుతూ ఉంటే మీరు కాలనీ ఏర్పాటు చేసి మరి దాని మెయింటెనెన్స్ ఫ్యూయల్ కావాలి, దాన్ని తిరగాలి అంటే దానికి సంబంధించిన మీకు అంతరిక్షంలో మీకు ఫ్యూల్ అవసరం లేదండి. యూ డోంట్ రిక్వైర్ ఫ్యూల్, యూ జస్ట్ రిక్వైర్ ఏ పుష్. ఇప్పుడు మనకి న్యూటన్ మహాశివుడు ఏం చెప్పినాడు, అదే an object will be in motion until and unless an external force acts on it. దానికి ఒక సూత్రం మీరు తీసుకుంటే
బాహ్య అంతరిక్షంలో బలం ఏమైతుందంటే బాహ్య బలం ప్రయోగించినంతకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోను, ఆ సమవేగంతో స్థిరంగా ఉన్నప్పుడు రుజుమార్గంలో స్థిరంగానే వెళ్ళే ఉంటుంది. వస్తువు అదే స్థితిలోను ఉంటుంది. ఫస్ట్ ఎస్ మోషన్ లా ఆఫ్ న్యూటన్. గాట్ ఇట్. ఇలా. సో ఇప్పుడు ఏమవుతుందంటే అంతరిక్షంలో మీకు అసలు దాన్ని ఏమి అడ్డుకోవడానికి ఏమి ఉండదు. ఇంకా వేగం పెరుగుతూనే ఉంటుంది ఇంకా. సో ఈ స్పేస్ స్టేషన్ కూడా ఏంటంటే ఇనిషియల్ థ్రస్ట్ మీరు ఇచ్చేసేసి వదిలేస్తే అయితే జస్ట్ అప్పుడప్పుడు అట్లా అది పుష్ దారి ఇచ్చేసి తప్పుతూ వదిలేస్తే అది తిరుగుతూ ఉంటుంది అంతే. తిరుగుతూనే ఉంటుంది. అయితే దానికి యాక్సిలరేట్ అయితే దానికి ఏం చేస్తారంటే అప్పుడప్పుడు దారి తప్పుతుంది కాబట్టి దానికి థ్రస్టర్స్ ఉంటాయి వేరియస్ ప్లేసెస్ లో. దాంతో దాని కోర్స్ కరెక్షన్ చేసుకుంటుంది. ఓకే. సో అయితే ఇప్పటికైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నవన్నీ హాలీవుడ్ సినిమాలో ఉన్నట్టుగా అనిపించొచ్చండి. కాకపోతే ఒక విషయం మీకు చెప్పాలా? మీకు ఇందాక చెప్పాను. నేను ఒకటి ఏమంటానండి, మన సినిమా మనకు చాలా ఫెమిలియర్ గా ఉన్న సినిమా, మీరు ఒక రోబో సినిమా 'కల్కి', వచ్చింది. మీరు కలిగి అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ రోబో అంటే 'రోబో' కలిగి ఈ మధ్య వచ్చింది. రోబో సినిమా వచ్చిందండి, రజనీకాంత్ 10 రోబో ఇయర్స్ క్రితం సినిమా. వచ్చింది. సో రోబో సినిమా ఇస్ నథింగ్ బట్ టుడే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఏ కదా. Yes. ఏ టర్మ్ అప్పుడు వాడకపోయిండొచ్చు, కానీ నౌ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ కదా. అంటే ఒక ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది దాన్ని ఫోర్కాస్ట్ చేసి దిస్ విల్ బి ద ఫ్యూచర్ టెక్నాలజీ అని చెప్పి ప్రజెంట్ చేసినట్టే కదా. మీరు అన్నట్టు కలికి అవును. వచ్చింది స్పేస్. అది పెద్ద మనకు రోబో సినిమా వచ్చి నేను అనుకోవడం 15 ఏళ్ళు అయింది అనుకుంటా అండి. 10-12 ఏళ్ళు ఏమైంది. సేమ్ అవును. సిమిలర్ కలికి సినిమా మొన్న వచ్చింది. ఇంకా 10-12 ఏళ్ళలో ఇట్ విల్ బి కమ్ ట్రూ డెఫినెట్లీ. అయితే 'కల్కి' సినిమాలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఇది అట్లాంటి సినిమాలు హాలీవుడ్‌లో చాలా వచ్చున్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఏదైతే మొన్న అంటే మా స్టూడెంట్స్ నాసాకి వెళ్ళినప్పటికి 2018లో ఈ L1 ఎప్పుడు వెళ్తాము, L2 ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు అయితది అని అనుకున్నాం. అంటే మనిషి ఒకవేళ కాలనీ నిర్మించుకోవాలంటే L5లో నిర్మించుకోవాలండి. అక్కడ ఏంటంటే మీకు ఒక ఇన్విజిబుల్ దీవిలాగా ఉంటుంది. అంటే మీరు అక్కడ ఏదైనా వస్తువు మీరు పెడితే అది అక్కడనే ఉండిపోతుంది అక్కడ. ఎందుకంటే ఇటు సూర్యుడు లాగుతాడు, అక్కడ భూమి లాగుతుంది దాన్ని. అంతే. లాక్ అయిన అయితే ఈ ప్రాంతంలో L5కి వెళ్ళాలి మనం. అయితే మీకు లాస్ట్ ఇయర్ మనం చూసాం 2023లో మన భారతదేశం ఆదిత్య L1 అని పంపించింది. సో భూమి నుంచి ఆల్మోస్ట్ 15 లక్షల కిలోమీటర్ దూరంకి పంపించింది. L1 పాయింట్‌కి పంపించింది. సో మన భారతదేశం లాంటి దేశం కూడా L1, L2, L3, L4, L5 వెళ్ళే సామర్థ్యం ఉందని మనం ప్రూవ్ చేసుకున్నాం. సో విశ్వవ్యాప్తంగా రేపటినాడు అంతరిక్షంలో ఖాళీలు కట్టడం మొదలుపెడితే యెస్ వి కెన్ ఆల్సో గో దేర్. నిజంగా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ సునీత విలియమ్స్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా వాటర్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, వేస్ట్ ఎట్లా డిస్పోజ్ చేస్తా ఉన్నట్టు రకరకాలైనటువంటి కథనాలు కూడా చాలా చూసాం, చాలా వచ్చింది. అండ్ ఓవరాల్ ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఎంత అండి? ఏమన్నా అప్రాక్సిమేట్ గా ఏదన్నా మనకి లెక్కలు ఉన్నాయా? అది 9 months అయింది. ఆ స్పేస్ సెంటర్ ఏర్పాటు చేయడం కాకుండా వీళ్ళ త్రూ అండ్ ఫ్రో అక్కడ ఉండడము, దానికి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ ఏమైనా వచ్చాయండి? అంటే ఆ సమాచారము నా దగ్గర లేదండి. కాకపోతే ఒక అంచనా మనం వేయొచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు సునీత విలియమ్స్ తిరిగి రావడం గురించి మనందరం ఎట్లా ఆలోచిస్తున్నామో, ఇప్పుడు మన భారతీయ వ్యోమగామి ఒక అతను మనకి ఈ సంవత్సరం జూలైలో ఒకసారి ఈ యొక్క జూలైలో అనుకుంటా. జూలై లేదంటే ఇంకా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది ఇయర్‌లో ఒక నలుగురు వ్యోమగాములతో కూడిన ఒక మిషన్ వెళ్ళబోతోంది. ఓకే. అది ప్రైవేట్ మిషన్ అది. అందులో ఒక భారతీయుడు ఉంటాడు. అతని పేరు శుభాంశు శుక్లా అని చెప్పేసి ఉన్నాడు అతను. ఓకే. గగనయాన్ కోసం అతను ట్రైన్ చేశాము. అయితే దాని కొరకు ఆ ఒక్క సీట్ కొరకు 200 కోట్లు చార్జ్ చేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు. మన భారతదేశానికి. అయితే మన దగ్గర కూడా ఈ ప్రశ్న వచ్చింది. అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మనం ఎందుకు పోవాలి వాళ్ళ వెంబడి? మన గగనయాన్‌లో వెళ్ళొచ్చు కదా! అనే ఆస్పెక్ట్ వచ్చింది. అయితే ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ మనకు వస్తుంది దీంట్లో అని. అండ్ బేసికల్‌గా అదేమైందంటే జో బైడెన్ మన ప్రధానమంత్రి గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎట్లాగో రష్యా ఇప్పుడు ఇందులో నుంచి వైదొలుగుతున్నది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి. సో ఖచ్చితంగా మనకు రేపటినాడు దానికి నెక్స్ట్ పార్ట్నర్ ఎవరంటే భారతదేశమే కదా ఆఫ్టర్ రష్యా. సో కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచిస్తే సునీత ఇప్పుడు జో బైడెన్ మన ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు. అప్పటికి మన వాళ్ళు ఇంకేం రెస్పాండ్ కాలేదు. జో బైడెన్ ఇండియాకి వచ్చాడు. ఈ చంద్రయాన్ 5 కూడా అప్రూవల్ వచ్చింది అని చెప్పి అంటున్నారు. త్వరలో స్టార్ట్ చేశారు. చంద్రయాన్ 4 అప్రూవల్ 4, 5 రెండు ఉన్నాయి. సో చంద్రయాన్ 3లో మనం ఏం చేసాము, ఇక్కడ నుంచి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి కేవలం దిగామండి. సో
సో చంద్రయాన్ 4 లో మన సైంటిస్ట్ ఏం చేయాలనుకుంటున్నారంటే అక్కడ దిగడమే కాకుండా అక్కడ ఉన్న రిగాలిత్ని మట్టిని తీసుకొని తిరిగి రావాలని. సో ఇది చాలా కాంప్లికేటెడ్ మిషన్ అది. సో దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ మొన్న 30th డిసెంబర్ నాడు లాంచ్ అయ్యింది. నిన్నటికి నిన్న మనకు దాని గురించి ఒక సమాచారం వచ్చింది. అంటే అంతరిక్షంలో డాకింగ్, అంటే మనం 2 ఉపగ్రహాలను విడివిడిగా పంపించి దాన్ని అటాచ్ చేసాం, మళ్ళీ డిటాచ్ చేసాం. సో ఇప్పుడు చంద్రయాన్ 4 లో మనం ఏం చేయబోతున్నామంటే మొత్తము 5 modules తో కూడిన ఒక వ్యవస్థని మనం చంద్రమండలకు పంపాలనుకుంటున్నాం. అంటే ప్రయాణం చేయాలి, అక్కడ దిగాలి, దిగి మళ్ళీ తిరిగి రావాలి కదా. సో దీని కొరకు ఏంటంటే ఒకే లాంచ్ వెహికల్లో సాధ్యం కాదు. అయితే 2 డిఫరెంట్ రాకెట్స్ ద్వారా ఈ మాడ్యూల్స్ ని శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి లాంచ్ చేస్తారు. లాంచ్ చేసిన తర్వాత 2 డాక్ కావాలి. డాక్ అయిన తర్వాత ఈ కలిసి చంద్రుడి దాకా ప్రయాణం చేయాలి. చంద్రుడి దాకా ప్రయాణం చేసి ఆర్బిట్లో దిగి ఒకటేమో అక్కడ దిగాలి. దిగిన తర్వాత అది మట్టిని కలెక్ట్ చేసుకొని ఒకటేమో దాని నుంచి రిటర్న్ తిరిగి వచ్చి ఈ మదర్ షిప్ ని అటాచ్ కావాలి. ఆ మదర్ షిప్ ఏ రకంగా అయితే చంద్రమండలికి వెళ్ళిందో అదే రకంగా మళ్ళీ ఎర్త్కి తిరిగి రావాలి. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ భూవాతంలోకి మండి అది తట్టుకుని దిగాలి. సో ఇది అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం కాదు. అంటే ఇప్పటిదాకా ఈ డాకింగ్ అనే ఎక్స్పెరిమెంట్ కూడా కేవలం 3 దేశాలకే ఆ టెక్నాలజీ ఉండేదండి. ఈ సంవత్సరం మన భారతదేశం కూడా వచ్చింది మొన్న. సో డెఫినెట్ గా అండ్ ఇంకోటి చైనా ఏమో చాలా దూసుకెళ్ళిపోతుంది ఇంకోవైపు, ఎవరిని కాదనకుండా. ఆల్రెడీ వాళ్ళు సొంతంగా స్పేస్ స్టేషన్ కట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన అదంతా డిఫరెంట్ ప్రపంచంలా చూడాలండి. చైనా అంటే వాళ్ళు అందరికీ అండ్ అక్కడ వ్యోమగాములు వెళ్తున్నారు, వస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా వేరే కూటమి తయారు చేసుకున్నారు. ఇప్పుడు యాక్చువల్ గా చంద్రమండలం మీద ఎవరు ముందు పోతారనే ఒక రేస్ కూడా మూన్ రేస్ మొదలైంది. అమెరికాతో కూడిన ఒక 27 దేశాల గ్రూప్ ఒకవైపు అయితే, రష్యా అండ్ చైనాతో కూడిన గ్రూప్ ఇంకోవైపు ఉంది. అండ్ వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతా ఉంది. సో ఇప్పుడు మొత్తం తిరిగి వచ్చా ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి వెళ్ళిన స్పేస్ ఎక్స్ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ స్పేస్ ఎక్స్ నుంచి 4 వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంతమంది అండి? 5. రిపీట్ ద క్వశ్చన్ అండి, అంటే మీ వాయిస్ నాకు సరిగ్గా. ఇప్పుడు ఈ వాళ్ళని తీసుకురావడం కోసం స్పేస్ ఎక్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 4 కదా? అవును. ఇప్పుడు ఆల్రెడీ సునీత విలియమ్స్ తో పాటు ఉన్న వాళ్ళు ఎంతమంది? 4, 5 వాళ్ళు. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మొన్న వీళ్ళు వెళ్ళిన తర్వాత అది 11, ఐ థింక్ నిన్న నైట్ లో చెక్ చేశాను, 11 మంది ఉన్నారండి మొన్న 4 వెళ్ళిన తర్వాత. సో అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఒక 12 నుంచి 13 మంది ఉండడానికి ఏర్పాటు ఉండదు. అంత ఫుట్బాల్ 5 ఉన్నప్పటికీ దాని కెపాసిటీ ఆఫ్ ఈజ్ ఏంటంటే 13 అనేది నాకున్న సమాచారం. ఒక్కోసారి 16 కూడా చేసే అవకాశం ఉన్నది. సో రొటేషన్ బేసిస్ మీద వెళ్తుంటారు, వస్తుంటారు. ఓకే. సో ఇప్పుడు సునీత విలియమ్స్ తో పాటు ఈ 3 వస్తారండి. ఇప్పుడు సునీత విలియమ్స్ ఒక్కరే రారు. సునీత విలియమ్స్ తో పాటు యాక్చువల్ గా వెళ్ళిన బుష్ విల్మోర్ అండ్ సెప్టెంబర్ లో మీకు చెప్పాను కదా, సెప్టెంబర్ లో వీళ్ళని తీసుకురావడానికి 4 సీట్లు ఉంటే 2 సీట్లు ఖాళీగా పెట్టి 2 సీట్లతో వెళ్ళారు చూడండి. ఆ 2 వ్యోమగాములు ప్లస్ వీరిద్దరు, ఈ 4 కలిసి వస్తారు. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే సమాచారం సరిగా లేదు. రెండోది ఏమైపోయిందంటేనండి, ఇందులో కొద్దిగా రాజకీయం కూడా వచ్చింది. రాజకీయం ఏంటి? ఇప్పుడు ఈమె వెళ్ళినప్పుడు అక్కడ బైడెన్ ప్రభుత్వం అక్కడ స్టక్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గారి ప్రభుత్వం ఉన్నది అక్కడ, ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ అని చెప్పొచ్చు. అయితే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చూసారా ఎట్లాంటి పని చేశారు వీళ్ళు బైడెన్ వారు, ఆమె అక్కడ పెట్టేసి అక్కడే వదిలేశారు. త్వరగా తీసుకురావడానికి ఎట్లాంటి ఏర్పాటు జరగలేదు. ట్రంప్ ఏమన్నాడు, నేను ఎలాన్ మస్క్ చెప్పాను నువ్వు తొందరగా ఏర్పాటు చేయని చెప్తే మొన్న వెళ్ళిన మిషన్ వెళ్ళింది. కానీ ఇక్కడ వాళ్ళు దాచిపెట్టిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఆమెను రిస్క్ చేసుకోవడానికి వెళ్ళిన మిషన్ ఎప్పుడో సెప్టెంబర్లోనే పోయింది. ఇంకా ట్రంప్ అధికారంలో రాకముందే అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తాం. సో ఇందులో రాజకీయాన్ని కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం న్యూస్ మీడియాలో ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే మొన్న 10వ తారీఖు నాడు వెళ్ళిన మిషనే ఇక్కడ నుంచి వెళ్ళని అక్కడ దింపేస్తుంది, అక్కడ ఉన్న 4 పట్టుకొచ్చేస్తుంది క్రూ 10 అని చెప్పేసి ప్రొజెక్షన్ అవుతుంది. అంత ఈజీగా ఉండదు. సో క్రూ 9 ఈస్ ఆల్రెడీ వెయిటింగ్. లెట్ us hope she will return safely అండి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, దానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే డెఫినెట్ అంటే ఈ మిషన్ అంతా ఆల్మోస్ట్ వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళారు, వచ్చారు, మన పలు సందర్భాల్లో ఇది ఇంతకుముందు అన్నట్టు. సో ఐ హోప్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. డెఫినెట్లీ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. 10th మిషన్ అండి. మిషన్ ల్యాండింగ్, మిషన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం అదంతా పెద్ద ఇష్యూ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉంది, రకరకాల వెహికల్స్ వెళ్తా ఉన్నాయి,
ఫుడ్ తో పాటు బట్టలతో పాటు ఇట్లా వెళ్తా ఉన్నాయి కాబట్టి సో ఐ డోంట్ ఫీల్ డెఫినెట్లీ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. అవునండి, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళు. బట్ స్టిల్ లెట్ us hope that and let us also wish Sunita Williams and her team that she returns safely and also recovers very fastly. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారు. చాలా విషయాలు చెప్పారు. అసలు బేసిక్ అంటే ఎట్లా వెళ్ళారు దగ్గర నుంచి బయటికి ఎట్లా వస్తున్నారు దాకా ప్రతి దశలోనూ ఎట్లా ఉంటుంది ఏంటి, ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి, ఏ రకమైన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, అసలు మొత్తం ఎంటైర్ ఈ కాన్సెప్ట్ అసలు సునీతా విలియం వెళ్ళినటువంటి స్పేస్ కాన్సెప్ట్ నే మొత్తం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి సమరైజ్ చేస్తూ మన ప్రేక్షకుల కొరకు చెప్పండి ప్లీజ్. యా, సో రేపు మనకి ఈ అన్డాకింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఉంటుంది. రేపు భారత కాలం ప్రకారంగా అంటే రేపు 18వ తారీఖు నాడు భారత కాలమాన ప్రకారంగా చూసినట్లయితే ఈ యొక్క 10:15 ఈ సునీతా విలియమ్స్ తో కూడిన వీరందరూ కూడా అన్డాక్ అవుతారండి. అన్డాక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నెక్స్ట్ పెద్ద ఇదేముంటుంది అంటే ఈ 19వ తారీఖు నాడు తెల్లవారుజామున 2:15 మీకు ఈ యొక్క డి ఆర్బిట్ అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 3:27 వరకు చాలా క్లిష్టకరమైన కార్యక్రమాలు ఉంటాయి. సో మొత్తానికి అనుకున్నట్టుగా జరిగినట్లయితే రేపటి ప్రయాణాన్ని మొదలుకొని రేపు మనం ఇందాక చెప్పుకున్నాం 10:15 నుంచి ఇవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ కూడా అవుతున్నాయి. ఎప్పటికప్పుడు మీరు లైవ్ టీవీ నాసా లైవ్ లో చూడొచ్చు. ఫైనల్ గా మాత్రం మీరు చూడాల్సిన సమయం ఏంటి అంటే వెనస్డే నాడు 19వ తారీఖు నాడు తెల్లవారుజామున మీరు ఒకవేళ 2:30 సమయంలో కనుక వేచి చూస్తే అక్కడ నుంచి ఒక 3:30 వరకు అంటే దగ్గర 3:27 ఈ సునీతా విలియమ్స్ తో కూడిన ఈ యొక్క క్రూ మాడ్యూల్ మీకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటే సముద్రంలో ఇది పడుతుంది. పడిన వెంటనే దాన్ని రిట్రీవ్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ ద న్యూస్, అంటే దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 2 days ఇన్ బ్రీఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద సునీతా విలియమ్స్ అండ్ టీమ్ చాలా సేఫ్ గా మళ్ళీ భూమిలోకి ల్యాండ్ అయ్యి మామూలుగా జనజీవన స్రవంతిలో జనంతో కలిసి ఉండాలి అని చెప్పి మనం అందరం ఆకాంక్షిద్దాం. 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండి అంతరిక్ష వాసిగా జీవనం గడిపినటువంటి సునీతా విలియమ్స్ అండ్ టీమ్ సేఫ్ గా భూమి మీదకి వచ్చి వాళ్ళ రానున్న రోజుల్లో అంతరిక్ష యానం సులభతరం చేసేందుకు వాళ్ళ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పి కోరుకుందాం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.